గట్టిగా చెప్పాలి కూడదామా? సో ఇప్పటి వరకు ట్రూత్, లీడర్షిప్, ధ్యానము, అరే ఇది మనం ఈ ఏజ్లో చేయొచ్చా అని మీకు ప్రశ్నలు వచ్చాయి కదా? వచ్చాయా లేదా? ఎంతమందికి క్వశ్చన్ వచ్చింది? అబ్బా ఏదో చెప్తారనుకుంటే లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే మేము వచ్చాం కానీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటున్నారు వీళ్ళు. ధ్యానం చేస్తే ఎదుగుతారా, ధ్యానం చేస్తే సాధిస్తారా అని ఎంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి? క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు చేయెత్తాలి. ఎవరు చేయెత్తట్లేదా? ఎవరికి ఏ క్వశ్చన్ లేదా? ధ్యానంతో ఎదగొచ్చు అంటారా? సరే, ధ్యానంతో ఎంత ఎదగొచ్చో నిరూపించారు. డబుల్ పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ పీజీని చేసి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదవడమే కాదు, దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి తన మీద తను ప్రయోగాలు చేసి మనం అనుకున్న సాధించడానికి మైండ్ని ఎట్లా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చో తెలియజేయడానికి ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఫౌండర్ మరియు అద్భుతమైన ట్రైనింగ్స్ అందిస్తున్నారు. ఓయు రాము అంటారు, రాము మాస్టర్ గారి ద్వారా ఇప్పుడు మరొక అద్భుతమైన టాపిక్ విందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2000లో పిఎస్ఎస్ మూమెంట్లోకి నేను వచ్చాను. ఒక బుక్ ద్వారా వచ్చాను. చిన్నప్పటి నుంచి అందరిది ఒక రూటు, నాదొక రూటు. నా మైండ్ సెట్ అంతా అందరిలో కలవకపోయేది. ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జనాల్లోకి పోతే నన్ను ఒప్పుకుంటారో లేదో భయం, క్లారిటీ లేదు. కానీ చిన్నప్పుడు నేను రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత ఇలాంటి పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి. అవన్నీ చదివేవాడిని. చదివినప్పుడు నాకు ఆ శ్రీకృష్ణుడు, హనుమంతుడు ఈ పాత్రలు బాగా నన్ను ఇన్స్పైర్ చేసినాయి. అయితే వీళ్ళలాగా జీవించాలి, వీళ్ళలాంటి శక్తులు నాకు కూడా రావాలి. కానీ వీళ్ళందరికీ గురువులు ఉన్నారు, నాకెవరు నేర్పిస్తారు అనే డౌట్ నాకు ఫస్ట్ వచ్చింది. ఆ మార్గంలో నేను వెతుకుతూ పోతే కొన్ని వేల పుస్తకాలు నాకు ఎదురైనాయి. కానీ ఆ పుస్తకాలు చదివినా ఎక్కడ క్లారిటీ రాలే. ఒకరోజు ఒక చిన్న బుక్ దొరికింది. ఆ బుక్లో ఆస్ట్రల్ ట్రావెలింగ్ అన్న అంశం గురించి నాకు తెలిసింది. ఏంటండి? ఒకసారి చెప్పండి. ఆస్ట్రల్ కాదు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే మనం పడుకున్నప్పుడు అందరికీ కళల్లో వస్తుంటాయి. ఈ శరీరం నుంచి ఇంకో శరీరం బయటకు వచ్చి గాల్లో ఎగురుతున్నట్లు, సముద్రాల్లో ఎగిరిపోతున్నట్లుగా, ఎక్కడికో పోయొచ్చినట్లు, ఏవేవో చూస్తున్నట్లు, ఎవరినో కలిసినట్టుగా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. దీన్నే ఆస్ట్రల్ బాడీ అంటారు. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. సో ఆ బుక్ గురించి నేను తెలుసుకున్నాను కొంచెం. ప్రతి ఒక్కరి లోపల ఆస్ట్రల్ బాడీ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావచ్చు. ప్రాక్టీస్ చేస్తే మనం కూడా అంతా తిరగచ్చు అని ఆ బుక్లో ఉంది. సో ఇది నేర్చుకోవాలని చెప్పి నేను వెతకడం మొదలుపెట్టాను. 2000 సంవత్సరంలో నాకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్ పేరు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఆ బుక్ చదివిన తర్వాత అందులో ధ్యానం గురించి ఉందండి. ఫస్ట్ ఆనాపానసతి మెడిటేషన్. ఇప్పటిదాకా అందరు చెప్తున్నారు ధ్యానం చేయండి అని. ఏంటి ఆ ధ్యానం? దాని పేరేం పేరు? దాన్ని ఎవరు కనిపెట్టారు? ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? తెలుసుకుందాం ఈరోజు. సో నేను మొదలుపెట్టే టైంకి నా లోపల అన్ని భయాలు ఉన్నాయి. స్టేజ్ ఎక్కలేను, పబ్లిక్లోకి వెళ్ళలేను, ఎన్నో కోరికలు, ఏం చేయాలో తెలీదు, క్లారిటీ లేదు. అప్పుడు నాకు ఇంకొకటి కూడా ఉంది, నడుము నొప్పి. ఒక 6 years నుంచి బాగా తీవ్రంగా ఉన్నటువంటి నడుము నొప్పి ఉంది. ఐ ట్రైడ్ ఎవ్రీ మెథడ్, అన్ని రకాల మెథడ్స్, అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, మంత్రాలు, తంత్రాలు, క్షుద్రశక్తులు, ఇంద్రజాలం, గజకర్ణ, గోకర్ణ, టకుటమార విద్యలు అని చెప్తారు కదా, అన్నీ తిరిగి వచ్చిన నడుము నొప్పి మాత్రం పోలే. అప్పుడు నేను ధ్యానం స్టార్ట్ చేశాను. రోజు ఒక 30 నిమిషాలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను, శ్వాస మీద ధ్యాస పెట్టి. ఆ బుక్లో ఉందన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సన్యాసం అక్కర్లేదు, చదువులు వదిలిపెడాల్సిన అవసరం లేదు, పెళ్ళి, పిల్లలు అన్నీ ఉంటాయి. ధ్యానం ఉంటుంది. ఏం చేయాలి నాయన ధ్యానం? ఒకతోన నిమ్మలంగా కూర్చో, కళ్ళు 2 మూసుకో, చేతి వేలల్లో వేలు పెట్టుకో, శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఎక్కడ? ఒకసారి గట్టిగా, ఎక్కడ ఉంచాలి? మనందరికీ శ్వాస ఉందా లేదా?
ఈ శ్వాస మీద మనకు ధ్యాస ఉండదు. ఎప్పుడూ మనం గతంలోనైనా ఉంటాం, భవిష్యత్తులోనైనా జీవిస్తుంటాం. జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. రేపేం చేయాలనో ఓవర్గా ఆలోచిస్తూ ఉంటాం. చెయ్యాలా వద్దా, ఇటు పోవాలనా, ఇది చేస్తే మంచిది అంటున్నారు, దీనికి బాగా డిమాండ్ అంటున్నారు, దీనికి డిమాండ్ లేదంటున్నారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇది చేసేలోపు ఏమవుతుందో, మొత్తం కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఆర్ థింకింగ్ అబౌట్ పాస్ట్. ప్రజెంట్ మూమెంట్లో మన మైండ్ ఉండదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ టైంలో శ్వాస మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెడతామో మన మైండ్ గతంలోంచి వర్తమానంలోకి వస్తుంది, భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వస్తుంది. కరెక్ట్గా ఈ శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది గమనిస్తూ కూర్చోవాలి. మనం చేయాల్సిన పనంతా ధ్యానం ఏంటంటే, ఒక చోట హాయిగా కూర్చొని, కిందనైనా కూర్చోవచ్చు, కుర్చీ మీదైనా కూర్చోవచ్చు, ఇలా ఇలా పెట్టుకొని కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, చేతులు 2 కలిపి ఉంచుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. నెక్స్ట్ అందరూ నడుమును ఇలా నిటారుగా పెట్టమని చెప్తారు. నో నీడ్. స్థిరం సుఖం ఆసనం. పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన పద్ధతి ఏంటంటే స్థిరం సుఖం ఆసనం. అంటే మీరు హాయిగా కూర్చోవాలి, మీ శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టకూడదు. ఇదే పతంజలి మహర్షి కూడా చెప్పాడు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒకసారి చెప్పండి. ఏ ఏజ్లో వాళ్ళైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. తిండితో సంబంధం లేదు, స్నానంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. ఇందాక ఎవరు అడిగారు ఎక్కడ రీసెర్చ్ చేయాలి? ఇంట్లోనే. నేను మా ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఏం చేశాను సార్? శ్వాస మీద ధ్యాస. ఎంతసేపు చేశారు? రోజు ఒక 30 నిమిషాలు. కళ్ళు మూసుకున్నాను. ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, ఏ గురు దీక్షలు లేవు, ఎవరు లేరు. నాకు బుక్లో చూశాను అంతే, ఖాళీ. శ్వాస మీద ధ్యాస పెట్టినాయన అని చెప్పారు, పెట్టాను. కానీ నాకు ఎప్పుడెప్పుడు గుర్తొచ్చినాయి, భవిష్యత్తులో ఏం చేయాలనో గుర్తొస్తున్నాయి, లోపలున్న భయాలన్నీ బయటకు వస్తున్నాయి, మనసు కూర్చొని ఎట్లా. కానీ అప్పుడే మనం చేయాల్సింది ఏంటంటే సహనమే ప్రగతి. ఒకసారి చెప్పండి. ఓపికతో ఉండండి, కళ్ళు తెరవకండి. అందరు ఇమ్మీడియట్గా ఒక నిర్ణయానికి వస్తారు. సార్ ఈ ధ్యానము యోగులకు, హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి, కాషాయం కట్టుకున్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కాదు అని చెప్తారు. ముఖ్యంగా యూత్కి కాదు ఇది. నన్ను అడిగితే ఫస్ట్ నేను 25 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చాను. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఫస్ట్ ధ్యానం ఎవరికయ్యా అంటే ఇదిగో యూత్కి. ఎవరు కావాలి? ఎందుకంటే యూత్కే ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, వాళ్ళకే క్లారిటీ కావాలి, వాళ్ళకే సెల్ఫ్ గైడెన్స్ కావాలి. సార్ బయట ప్రపంచంలో అందరూ ఒకరొక మాట చెప్తున్నారు. బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, సార్ ఈయన చెప్తేనేమో అది కరెక్టే అనిపించింది, ఈయన దగ్గరకు వస్తే ఇది కరెక్టే అనిపించింది, ఈ మాస్టర్ని చూస్తే ఈయన పెద్ద ఆయన, ఈయనది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అందరూ బాగానే ఉన్నారు, యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైన క్లాసెస్ చెప్తున్నారు, నువ్వు ఏమనుకుంటా చేస్తావు, ఎలా చెయ్యాలి, ఎక్కడికి పోవాలి, అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి, మరి ఏం చేయాలన్నాడు. బుద్ధుడు ఒకటే ఆన్సర్ చెప్పిండు, అందరినీ వినండి, కానీ లోపల నుంచి ఒకటి వస్తుంది, ఒక క్లారిటీ, అది నీ పర్పస్. నేను వచ్చి చెప్పాను, అమ్మా మీరు ఎందుకు డిగ్రీలు చదువుతున్నారు, ఎందుకు పీజీలు చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అంత వదిలేయండి, ఓన్లీ కంప్యూటర్ పట్టుకోండి. సార్ మీరు బిజినెస్ అన్ని వదిలేయండి, జ్ఞానంలోకి రండి. మంచిగా అనిపించింది. కానీ మీకంటూ ఒక స్వధర్మం ఉంటుంది, మీ లోపల ఒక పర్పస్ ఉంటుంది, అది మీ ఒక్కరికే తెలుసు, ఎవ్వరు చెప్పలేరు. ఇక ఎంత పెద్ద గురువు కూర్చున్నా మీ పర్పస్ ఏందో చెప్పగలిగేది మీ లోపల నుంచి వచ్చే ఒక ఇన్నర్ వాయిస్. దాన్ని ఏమంటామంటే ఇంట్యూషన్. చెప్పండి ఒకసారి. 6th సెన్స్ చెప్పండి మళ్ళొకసారి. ఇక్కడ నుంచి వాయిస్ వినబడట్లా. ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. దాన్ని ఇన్నర్ గురువు అనొచ్చు, ఇన్నర్ గైడెన్స్ అనొచ్చు. లోపలున్న మన జీవుడో ఆత్మనో ఏదన్నా పేరు పెట్టండి, అక్కడి నుంచి వచ్చేది కరెక్ట్. కానీ
సార్ ఒకసారి ఎంబీబీఎస్ చేయమంటుంది, ఒకసారి సెక్యూరిటీ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవమంటుంది, ఇంకొక వైపు సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, ఇంకోవైపు ఎంబీబీఎస్, ఇంజనీరింగు, ఎంబీఏ, ఐఐఎస్సి, నీటు, జేఈ అన్నీ నాకు లోపల నుంచే వస్తున్నాయి సార్. ఇప్పుడు ఎవరు మాట వినాలంటారు. దట్ ఈస్ వై దేర్ ఈజ్ అ మెడిటేషన్. ఆ మనసును కామ్ చేయాలి మనము. ఇందాక మేడం చెప్పారు 3 బాడీస్ ఉన్నాయి, ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ మైండ్. ఈ మైండ్ కామ్ అయినప్పుడు ఈ మైండ్లో ప్రతి ఒక్కరు ప్రపంచం అంతా తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని మన మైండ్లో ప్రింట్ చేసిండ్రు. చెప్పాలంటే మనల్ని అందరూ హిప్నటైజ్ చేశారు. సినిమా హీరోలు హిప్నటైజ్ చేశారు, కార్పొరేట్ వాళ్ళు హిప్నటైజ్ చేసిండ్రు, పొలిటికల్ లీడర్లు హిప్నటైజ్ చేసిండ్రు, మన తల్లిదండ్రులు హిప్నటైజ్ చేసిండ్రు, మన ఇంటి పక్కల ఉన్న మన బంధువులు హిప్నటైజ్ చేసిండ్రు. ప్రతి ఒక్కరూ ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు, అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, కంప్లీట్గా వాళ్ళ అభిప్రాయాలన్నిటినీ మన మైండ్లో పెట్టిండ్రు. నేను ఇదే సమస్యతో బాధపడ్డాను స్టార్టింగ్లో. వెన్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఇన్ మై విలేజ్, ఇన్ మై టెంపుల్, మా పక్కనే ఉండే టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ నాకు వచ్చిన బెనిఫిట్, నా మైండ్ కామ్ అయిపోయింది. 100 ఆలోచనలన్నీ కట్ అయిపోయినాయి మొత్తం. ఎందుకు? నేను శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 40 రోజులు కూర్చున్నాను. ఎన్ని రోజులండి? 40 డేస్. ఏదైనా ఫస్ట్ మైండ్కి అలవాటు కావాలంటే ఎన్ని రోజులు చేయాలి? కనీసం 40 రోజులు. నేనేం చేశాను? నాకు ఏం తెలియదు, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లు తెలియదు, శరీరం తెలియదు, ఏం లేదు. శ్వాస మీద ధ్యాస ఒక్కటే తెలుసు. శ్వాస మీద ధ్యాస పెట్టి 41 రోజులు ఒక్క దీక్ష, మండల దీక్ష అంటాం దాన్ని. 41 రోజులు మా ఇంటి పక్కనే ఉన్న టెంపుల్లో కూర్చున్నా. మైండ్ కామ్ కావడం మొదలుపెట్టింది. కన్ఫ్యూజన్స్ అంతా పోయినాయి, అన్నెసెసరీ బయటి వాళ్ళవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. లోపల నుంచి ఒక థాట్ వచ్చింది, లోపల నుంచి నేనేం చేయాలో నాకు తెలియడం మొదలుపెట్టింది, క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే వి గెట్ క్లారిటీ. రెండోది, మనం ధ్యానం చేసేటప్పుడు మన మనసు శూన్యమైనప్పుడు ఇక్కడ నుంచి మనకు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. విశ్వమయ పురాణ శక్తి అంటాం. యూనివర్స్ అంతా శక్తితో నిండి ఉంది. కానీ అది మన లోపలికి రావాలంటే మనం భోజనమన్నా చేయాలి, నిద్రనన్నా పోవాలి, లేదా మైండ్ ఎంటీ అన్నా చేసుకోవాలి. 3 మెథడ్స్. ఒకటి, ఫిజికల్గా వచ్చే ఎనర్జీ భోజనం చేస్తే వస్తుంది. రెండోది, నిద్ర పోయినప్పుడు మళ్ళీ నిద్రలో మన మైండ్ కామ్ అయిపోయి అక్కడ ఎనర్జీ తీసుకుంటాము. కానీ అల్టిమేట్గా ఎక్కువగా ఎనర్జీ తీసుకునే మెథడ్ ఏంటంటే యోగా, మెడిటేషన్. హిమాలయాల్లో పెద్ద పెద్ద గురువులు కొన్ని సంవత్సరాల పాటు అంత మంచులో కూడా కూర్చొని తిండి నీళ్ళు ఏమీ లేకుండా ఉంటున్నారంటే కారణం వాళ్ళు ధ్యాన శక్తి ద్వారా బతుకుతున్నారు. ఆ శక్తి మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది, ఇప్పుడే ఈ క్షణమే ఉంది. ఖాళీ మీరు చేయాల్సిందల్లా ఎక్కడ కూర్చుంటే అక్కడ కళ్ళు 2 మూసుకోవాలి, చేతి వేలల్లో వేలు పెట్టుకోవాలి, శ్వాసను గమనించాలా. డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆర్ అబౌట్ ద పాస్ట్. డోంట్ థింక్, జస్ట్ డ్రాప్ డౌన్ యువర్ మైండ్, అబ్జర్వ్ యువర్ బ్రెత్. దిస్ ఈజ్ ద టూల్. ఎన్ని మాట్లాడుకున్నా ఫస్ట్ మనం ఆచరణలోకి దిగాల. చేయాల్సిన ఆచరణ ఏంటయ్యా అంటే కాళ్ళు 2 కట్టేసుకోవాలి, చేతి వేలల్లో వేలు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి. ఈ శ్వాసను గమనించడం అనేది ఎన్నిసార్లైనా చేయొచ్చు. నేను మొదటిసారిగా చేసినప్పుడు 30 రోజుల్లో నా నడుము నొప్పి అంతా కంప్లీట్గా వితౌట్ మెడికేషన్, డాక్టర్స్తో పోతే కూడా తక్కువగా నడుము నొప్పి 6 సంవత్సరాల నుంచి నేను నరకం పొందాను. అది మొత్తం నాకు హీల్ అయిపోయింది. ఫస్ట్ లాభం నాకు వచ్చింది. రెండో లాభం, నేను ఇంటర్మీడియట్లో ధ్యానంలోకి వచ్చాను. నాకు బాగా సినిమాలు చూడడం అంటే ఇష్టం. బాగా అంటే మామూలు బాగా కాదు. మహబూబ్ నగర్లో 9 థియేటర్లు ఉంటాయండి. ఆ 9 థియేటర్ల సినిమాలు అన్నీ చూసి వచ్చేలోపు మళ్ళీ కొత్త సినిమా వచ్చేది. కాలేజ్ డుమ్మా సినిమాకి బస్ పాస్ ఉండేది, జేబులో 10 రూపాయలు ఉండేది. సినిమాకి అప్పుడు అంతే చాలు. సినిమాలు చూసి తిరిగాను నేను బాగా. కానీ ఒకవైపు ధ్యానము, ఇంకొక వైపు పత్రికారి పుస్తకాలు. నా సబ్జెక్ట్ ఎక్కడ పోయింది అంటే తెలీదు. నా సబ్జెక్ట్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ప్రతి సంవత్సరం 8 పేపర్లు ఉంటాయి. మాకు అప్పుడు ఉండేటి 8 పేపర్లు. సో ఫస్ట్ ఇయర్ నేను పాస్ అయింది 3. నా లైఫ్ స్టోరీ చెప్తున్నాను.
సో 3 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో నాకు మిగిలినవి 5 సబ్జెక్టులు. సెకండ్ ఇయర్లో నాకు ఉన్నాయి 8, మొత్తం కలిపి ఎన్ని 13 సబ్జెక్టులు ఉన్నాయి. డిసెంబర్ రానే వచ్చింది, సెకండ్ ఇయర్లో డిసెంబర్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? మార్చు సెకండ్ వీక్లో జరుగుతాయి. తిప్పి కొడితే నాకు 2 నెలలు ఛాన్స్. ఆ టైంలో నేను ఒక బుక్ చదివా, మైండ్ పవర్. ఏం బుక్ అండి? చెప్పాలి ఒకసారి, మళ్ళొకసారి గట్టిగా. చదివిన తర్వాత దాన్ని ఎట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలి అని రీసెర్చ్ చేసి నా మీద నేనే అప్లై చేసుకున్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ చదివిన, డబల్ పీజీ. నాకు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎక్కువ. అంటే థియరీలు నేను నమ్మను. నువ్వు గాలి ఎగిరిపోతావు, నువ్వు అది చేస్తావు అంటే నమ్మను. నాకు ఈరోజు ఏం లాభము అని అడుగుతాను నేను అప్పుడు. సో ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. కూర్చున్నాను, దాంట్లో చెప్పిన ప్రకారం 3 స్టేట్మెంట్లు నా మైండ్కి ఇచ్చుకున్నాను. నా మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేశాను? 3 స్టేట్మెంట్స్. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. 3 స్టేట్మెంట్స్ ఐ హ్యావ్ గివెన్ టు మై మైండ్. ఫస్ట్, నెంబర్ 1, నేను ఏది చదివినా ఒకటేసారి చదివితే నాకు అర్థమవుతుంది. ఒకసారి చెప్పండి. ఒక్కసారి చదివితే నాకు బాగా అర్థమైపోతుంది. సబ్జెక్ట్తో సంబంధం లేదు. అందరూ అంటారు మ్యాథ్స్ కష్టం, ఫిజిక్స్ కష్టం. ఈ కష్టం సబ్జెక్ట్లోనే మీరు ఎంఎస్సీ చేసిండ్రు ఏంది ఉస్మానియా యూనివర్సిటీలో అన్నారు. సబ్జెక్టు న్యూట్రల్, అది కష్టము కాదు, ఈజీ కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చుకున్నాను నా మైండ్కి? నాకు ఏ సబ్జెక్టు చదివినా ఈజీగా ఒక్కసారికి అర్థమవుతుంది, ఒకటోసారి. రెండోది ఏమనుకున్నానంటే, మరి అర్థమైనంత మాత్రాన సరిపోతుందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు గుర్తుకు రావాలి. సో నేను రెండో స్టేట్మెంట్ ఇచ్చుకున్నాను, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సబ్జెక్టుని గుర్తు తెచ్చుకోగలను. రెండోది. మూడోది, నాకు గుర్తొచ్చిన సబ్జెక్టు నేను రాయాలి కదా, ఎగ్జామ్లో మార్కులు కావాలంటే నాకు. సో నేను చక్కగా చెప్పుకున్నాను, నా మైండ్కి ప్రోగ్రామ్ చేసుకున్నాను. అది కూడా ఎన్ని రోజులు అంటే 40 డేస్. ధ్యానం చేసిన తర్వాత 3 స్టేట్మెంట్స్ను నా మైండ్కి రెగ్యులర్గా 5 నిమిషాలు. ఫస్ట్ నేనేం చేశాను, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి బాగా ధ్యానం చేసిన తర్వాత నా మైండ్ అంతా కామ్ అయిపోయింది. అంటే గతం లేదు, భవిష్యత్తు లేదు, నా మైండ్ ఎంటీగా ఉంది. ఆ టైంలో నేను 3 విత్తనాలు నాటాను. ఐ ప్రోగ్రామ్డ్ మై మైండ్. 3 ఇన్స్ట్రక్షన్స్ ఐ హ్యావ్ గివెన్ టు మై మైండ్. 1, ఏది చదివినా ఒకసారికే వస్తుంది. 2, ఎప్పుడు కావాలంటే అది గుర్తొస్తుంది. 3, గుర్తొచ్చింది పర్ఫెక్ట్గా రాస్తాను. క్లియర్గా ఉంది నా మైండ్లో. ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్ రాశాను, 13 సబ్జెక్టులు. మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఏంటికి ఎప్పుడు పాస్ అవుతాడో అని కాదు, ఎప్పుడు ఫెయిల్ అవుతాడో. మా ఊళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు, మా క్లాస్మేట్స్ కూడా వీడు అవుట్. కానీ 22 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 6 మంది ఫస్ట్ క్లాస్ పాస్ అయినరు. ఆ 6 మందిలో నాకు కూడా 69%తో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. మొత్తం 13 సబ్జెక్టులు. ఆ పవర్ను బుక్లో చదివాను. డిసెంబర్లో, ఏప్రిల్లో రిజల్ట్ వచ్చింది నాకు. మైండ్ పవర్ని నేను కళ్ళారా చూసుకున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చి అడిగినారు, ఒరే 2 సంవత్సరాలు కాలేజ్ పోయి, ట్యూషన్ పోయి, ల్యాబ్కి పోయి, రికార్డ్స్ రాసి, రాత్రి మగులు కూర్చొని చదివి ఇన్ని తిప్పలు పడితే మేము ఫస్ట్ క్లాస్ పాస్ అయినాం 6 మందివి, నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయినావు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఐ రియలైజ్డ్ మై మైండ్ పవర్. ఈ మైండ్ పవర్ అందరికీ ఉంది, మీ అందరికీ కూడా ఉంది, డిగ్రీ ఇంటర్మీడియట్లో ఇది సాధించిన తర్వాత ఇక నా కాన్ఫిడెన్స్కి తిరిగేలేదు. ఈ విధంగా ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలోకి జాయిన్ అయిన తర్వాత 6 రోజుల్లో 65వ ర్యాంకు ఫిజిక్స్లో, ఎంఎస్సి ఫిజిక్స్లో. సబ్జెక్టు ఈ మైండ్ పవర్ని వాడితే ప్రపంచంలో ఉన్న ఎవ్వరు కూడా మీతో కాంపీట్ కాలేరు. నన్ను నమ్మకండి, గుర్తుపెట్టుకోండి, నన్ను నమ్మకండి, ఎవరిని నమ్మకండి. బుద్ధుడు చెప్పాడు, నమ్మొద్దు, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏం చెప్పాడు? మీకు ఎంతమంది చెప్పారు కదా, మీకు ఎన్నున్నాయని. ఎవరిని నమ్మకండి. ఏం చేయాలి సార్? 40 రోజులు ధ్యానం చేయండి. వచ్చిందా పట్టుకోండి, లేదా వదిలేయండి. ఒక నార్మల్ కుటుంబంలో, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి డబల్ పీజీ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టి ఇప్పుడు
దాదాపుగా కొన్ని లక్షల మందికి ధ్యానం ఇంటర్నేషనల్గా నేర్పిస్తున్నాం. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఎన్లైట్ టీవీ యూట్యూబ్ ఛానల్, మీరు చూసుకోవచ్చు. రాము మాస్టర్ అని పేరు టైప్ చేస్తే మీకు ఒక 1000 వీడియోలు వస్తాయి. నేనేం చెప్తున్నాను, ఎన్ని వీడియోలు వస్తాయి? 1000 వీడియోస్ వస్తాయని చెప్తున్నాను. చూడండి, మైండ్ ప్రోగ్రామింగ్, కర్మ సిద్ధాంతము, భగవద్గీత, మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ ఫిజిక్స్, ఇవన్నీ మీద వీడియోలు వస్తాయి. ఆ స్థితికి నేను రావడానికి కారణం ఒకే ఒక్కటి. నేను దేన్ని పట్టుకున్నాను? నా శ్వాసను పట్టుకున్నాను. ఈరోజు మీకు నేను కన్ఫ్యూజ్ చేయను, ఒకటే చెప్తున్నాను, ఒకటే పట్టుకోండి. ఏంటి? శ్వాస. చెప్పండి మళ్ళొకసారి. సార్ ఒకసారి ధ్యానం చేయండి, చెప్పండి ఎట్లా చేయాలనో. సింపుల్, 5 నిమిషాల్లో ధ్యానం ఎలా చేయాలనో చెప్పి 2 నిమిషాలు ధ్యానం చేసుకొని ఐ విల్ కంప్లీట్ మై సెషన్. రైట్, ఫస్ట్ పాయింట్, దీని పేరు తెలుసుకుందాం మనము. ఆనాపానసతి. మళ్ళొక్కసారి. ఇది బుద్ధుడు వాడినటువంటి పాలీ లాంగ్వేజ్లో ఆనా అంటే ఇన్హలేషన్, ఉచ్ఛ్వాస, లోపలికి తీసుకునే గాలి. అపాన అంటే ఎగ్జలేషన్, బయటికి వదిలిపెట్టే గాలి. ఆన అపాన, లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి. సతి అంటే అబ్జర్వేషన్, దానితో ఉండడము. దాంతో అంటే లోపలికి వెళ్ళే గాలిని గమనిస్తూ ఉండడం, బయటికి వస్తున్న గాలిని గమనిస్తూ ఉండడం. ఇది గమనిస్తున్నప్పుడు మన ఆలోచనలు కంప్లీట్గా జీరో అవ్వడం బుద్ధుడు గమనించిండు 2500 సంవత్సరాల క్రితము. ఆ టెక్నిక్ని ఆయన వాడిండు. 40 రోజుల్లో ఆయన ఎన్లైటన్మెంట్ పొంది ప్రపంచానికి ఇవాళ ఎంతో జ్ఞానాన్ని అందించిండు. ప్రపంచం అంతా తిరిగిండు. ఈరోజు అదే ఆనాపానసతి ధ్యానాన్ని పత్రిజీ గారు పిఎస్ఎస్ మూమెంట్ స్థాపించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి, అంటే 810 కోట్ల మందికి ఈ ధ్యానాన్ని అందించాలి అన్న ఒక సంకల్పంతో పిఎస్ఎస్ మూమెంట్ స్థాపించి, ప్రతి ఒక్కరికి ధ్యానం వస్తే వాళ్ళ లోపల ఉన్న దుఃఖం మాయమవుతుంది, ఇంకొక మార్గం లేనే లేదు అని ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారు. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం ఆయనకి. రైట్, చెప్పండి. ఆన పాన సతి. మరొకసారి చెప్పండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసను బిగించి పట్టుకోవాలనా సార్? నో. శ్వాసను బలవంతంగా పీల్చుకోవాలనా? అక్కర్లేదు. ఏం చేయాలి? దాని మానాన అది వెళ్ళిపోతుంటుంది. మరి నేనేం చేయాలి? గమనించు. వాచ్మెన్ లాగా ఉండండి. సార్ మరి ప్రాణాయామం ఇట్లా పట్టుకొని 4 సెకండ్లు ఉంచాలా, 1 సెకండ్ తీసుకోవాలి, బయటకు వదలాలి, అది హఠయోగము. నో నీడ్. సార్ స్నానం చేసి ఆసనాలు వేసి ఒక గురువుతో దీక్ష తీసుకొని చేయాలనేమో, ఇవన్నీ అక్కర్లేదు. నేను ఒక బుక్లో చదివి తీసుకొని మా ఇంటి పక్కన ఉన్న గుడిలో కూర్చొని ఇన్ని లాభాలు పొందా. మీకు ఏది అక్కర్లేదు. ఇప్పుడే మీకు ధ్యానం వచ్చేసింది. ఆల్రెడీ ఇందాకనే చేసిండ్రు. సార్ మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. సహనం. ఏం చేయాలి? ఓపికతో కూర్చోవాలి. ఫస్ట్ కూర్చోవడం అలవాటు అవుతుంది మనకు. మెల్లమెల్లగా మనసు శూన్యం కావడం మొదలు పెడుతుంది. 100 ఆలోచనలు 90కి వస్తాయి. ఇంకొక 1 వీక్ అయింది 50కి వస్తాయి. ఇంకొక 1 వీక్ అయింది 30కి వస్తాయి. అప్పటికే మీ లోపల ఎన్నో మార్పులు వస్తాయి. కొంచెం గ్యాప్ వచ్చిన ఆలోచనలకు మధ్య ఎంతో శక్తి, ఎంతో క్లారిటీ, లోపల నుంచి కాన్ఫిడెన్స్, ఇన్నర్ గైడెన్స్, మనస్సు శాంతి అన్నీ లభిస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడున్న పొజిషన్లో వీఆర్ అడిక్టెడ్ టు స్క్రీన్స్. డిజిటల్ స్క్రీన్స్కి మనం అడిక్ట్ అయిపోయినాం. మన మైండ్ మన కంట్రోల్లో లేదు. కొన్ని రోజులు కనుక ఎలాగే ముందుకు పోతే మనం అందరం సైకాలజీ హాస్పిటల్లో అడ్మిషన్స్ కోసం లైన్లో నిలబడాలి. వన్ సర్వే ఈజ్ రిలీజ్డ్. ద సర్వే రిజల్ట్స్ 30% ఆఫ్ ద సైకాలజీ డాక్టర్స్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ. ఎందుకంటే ఈ ఫిజికల్ సర్జన్లు వీళ్ళందరూ ఏమీ చేయలేకపోతున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి పంపిస్తున్నారు? ఇక్కడ. ఎందుకంటే మెంటల్ ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టినాయి. హఠాత్తుగా భయం స్టార్ట్ అవుతుంది, ప్యానిక్ అవుతారు, డిప్రెషన్, క్లారిటీ కోల్పోతారు, ఏం చేయాలనో తెలియదు.
ఈరోజు బాగానే ఇది స్టార్ట్ చేస్తారు ఫుల్ కాన్ఫిడెన్స్తోన, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ పోతుంది, భయం పుడుతుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు మాకు, సార్ నేను చిన్నప్పుడు ఎంతో ధైర్యవంతుణ్ణి, కానీ నాకు ఈ మధ్యలో భయం స్టార్ట్ అయింది, టెన్షన్ స్టార్ట్ అయింది, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, కంటిన్యూస్ గంటలు గంటలు రాత్రి పగుళ్ళు ఫోన్లో కూర్చుంటున్నా నేను. ఏం చేయాలి సార్? ఎన్నింటికీ పరిష్కారం ఒక్కటే, శ్వాస మీద ధ్యాస. ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎక్కడ చేయొచ్చు? మీ ఇంట్లో చేయొచ్చా? ఈ ఏజ్లో చేయొచ్చా? ఎవరైనా గురువు దీక్ష ఇవ్వాలన్నా? ఏమక్కర్లేదు. సో ఇక్కడున్న టైం కన్జంప్షన్, మనకు టైం లేదు కాబట్టి ఈ వీడియోలో మీకు అన్నీ కావాలంటే ఎన్లైట్ టీవీ చెప్పండి ఒకసారి, NLIGHT స్పేస్ టీవీ. నేను చెప్పిన దాని మీద ఒక్కొక్క దాని మీద 21 days టాపిక్స్ ఉంటాయి, మీరు చూడండి. ఇంకా ఇక్కడ మీ ఫోన్ నెంబర్లన్నీ ఇచ్చిపోండి అందరికీ. ఆన్లైన్లో కూడా క్లాసెస్ నడుస్తూ ఉంటుంది. ఈరోజు ఇంట్రొడక్షన్ యూత్ క్లాస్ కాబట్టి కొద్దిగా మేము ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. గట్టిగా చెప్పాలి కొడదామా? మీరు ఇప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు స్టడీస్ గురించి కానీ, కెరియర్ క్రియేట్ చేసుకోవడం కానీ, మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా హీ విల్ ఆన్సర్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవడానికి? యా, కమాన్, కమ్ 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 యార్. మైక్ అందివ్వడానికి వచ్చినట్టుందా? వాలంటీర్ వర్క్ చేస్తుంది సార్. క్వశ్చన్ చేయకపోతే రెండు అర్థాలు. ఒకటి పూర్తిగా అర్థమైపోయింది, రెండవది మనం ఏ కేటగిరీ కిందకి వస్తామో మనమే అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ వేస్తేనే వారు చెప్పిన దానికి అర్థమైనట్టు మీకు, లేదా అర్థం కానట్టు. ఎవరు వేస్తారు? చివరిలో ఒక్క నిమిషం మీకు ఒక చిన్న అంశము. ఈరోజు మనం ఒక డెసిషన్ తీసుకుందాం. ఎన్ని విన్నా కూడా ఆచరించకపోతే ఈ టైం అంతా వేస్ట్. సో నాతో పాటు అందరూ చేతి ఇట్లా పెట్టుకోండి అందరూ. నేను ఈ రోజు నుంచి సరిగ్గా 41 రోజులు ఎంతసేపు ధ్యానం చేద్దాం? మీ ఏజ్ 20 లోపు ఉంటే 20 నిమిషాలు, 25 ఉంటే 25 నిమిషాలు, 30 ఉంటే 30 నిమిషాలు. కాబట్టి 30 లేదు, 25 కూడా ఉండదు. సో 20 నిమిషాలు అనుకుందాం. 41 రోజులు. ఎన్ని రోజులండి? దీక్ష తీసుకుందామా? నాకు బుక్ దొరికిన మొదటి రోజే నైట్ అంతా బుక్ మొత్తం చదివి నాకు ధ్యానం నేను చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఉండగలిగాను. కాబట్టి ఈరోజే ఇక్కడే ఒక నిర్ణయం తీసుకుందాము. 41 days చెప్పండి నాతో పాటు. ఐ డూ మినిమం 20 minutes మెడిటేషన్ 2 times per day. ఒకటి మార్నింగ్, నైట్ పడుకునేటప్పుడు ధ్యానం చేసి చూడండి ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో. పడుకునే ముందు, తర్వాత మనం కలిసినప్పుడు మళ్ళీ చెప్తాను ఎందుకు పడుకునే ముందు ఒక 20 నిమిషాలు, పడుకోక ముందు ఒక 20, మార్నింగ్ ఒక 20 నిమిషాలు. సార్ వండర్ఫుల్. గట్టిగా చెప్పాలి కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సాధన గురించి చెప్పారు. సాధన చేస్తే ఎలా ఉన్నారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సాధన చేస్తే ఎలా ఉంటారో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ కావాలా? కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కావాలా మీకు? ఆఫ్టర్ లంచ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీ లైఫ్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? మనం డిసెంబర్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. జనవరి కొత్త సంవత్సరం వస్తుంది అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా. మీ లైఫ్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? 2026లో సక్సెస్ కావాలనుకుంటున్నారా? ఆఫ్టర్ లంచ్ 2-3 అద్భుతమైన వర్క్షాప్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఒక చిన్న వర్క్షాప్ తర్వాత, ఒక చిన్న టాపిక్ తర్వాత మనం లంచ్కి వెళ్దాం. మ్యూజిక్ మ్యూజిక్ గట్టిగా చప్పట్లు. చప్పట్లు వినబడట్లా. ఇతను సార్ ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్గా మార్నింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో ఇంకొక టాపిక్కి రెడీ అందరూ? నోవా, లంచ్ తర్వాత కలుద్దాం. మరి లంచ్ తర్వాత ఎంతమంది రెడీ? లంచ్ తర్వాత మరి ఎనర్జీ ధ్యానం ఎందుకు చేయాలో చెప్పారు కదా, మరి ఆ ఎనర్జీ ఎలా వస్తుంది? ఆ ఎనర్జీని క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నారు కదా, అదేంటి? మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్ యు ఆల్ రెడీ? ఓకే. మరి ఇప్పుడు 1:30 to 2 o'clock వరకు లంచ్ బ్రేక్ తీసుకొని 2 నుండి 3:30 కల్లా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు 2 అయిందా? అమ్మా, టైం అయితే బాగా చూస్తున్నారే. సరే, 2 to 2:30, 2:30 నుండి 3:30, 3:15, 3:45 కల్లా మనం క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోదాం. ఆర్ యు ఆల్ రెడీ? ఉన్న వాళ్ళకి లైవ్ సెషన్స్ అందుతాయి, లేని వాళ్ళు లైవ్ లో ఆన్లైన్ లో చూస్తారు. ఆన్లైన్ కావాలా, ఆఫ్లైన్ కావాలా? కావాలా వద్దా? మరి ట్రూత్ అంటే ఏంటో ఒక్క పాయింట్ తెలుసుకుందామా? టీ అంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్మడం, మీ పట్ల నమ్మకం. ఈ ప్రోగ్రామ్స్ వినడం వల్ల మీ పట్ల మీకు నమ్మకం పెరుగుతుంది, మీ పట్ల విశ్వాసం పెరుగుతుంది. మరి మిగతా లెటర్స్ ఏంటో మనం ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తెలుసుకుందాం. ఆర్ అంటే, యు అంటే, టీ అంటే, హెచ్ అంటే. ఓకేనా? ఓకే, దెన్ హ్యావ్ ఎ లంచ్ బ్రేక్. ఒక నిమిషం అందరూ, ఒక నిమిషం అందరూ దయచేసి ఈ ఫోన్ నెంబర్ రాసుకోండి. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెడితే మిమ్మల్ని అందరినీ ఈ గ్రూప్లో, యూత్ వర్క్షాప్ సంబంధించినటువంటి ట్రూత్ ఫర్ యూత్ గ్రూప్లో యాడ్ చేస్తాము. మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. ఈ కోర్స్ రెగ్యులర్గా 21 days అట్లా ఉంటుంది. మెటీరియల్ ఇస్తారు, మెంటరింగ్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఇక్కడ మీరు నేర్చుకునేది కొద్దిగా కాబట్టి నెంబర్ రాసుకోండి అందరూ. 7702140077. I repeat, 7702140077. ఈ నెంబర్కి జస్ట్ మీరు ఏం చేయాలంటే ట్రూత్ ఫర్ యూత్ అని మెసేజ్ పెట్టండి చాలు. మీ పేరు కూడా పెట్టండి. మీ పేరు పెడితే ఎంత మొత్తం ఒక గ్రూప్లో యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో, చెక్. హలో. పాత పరిమితమైన నమ్మకాల నుంచి బయటపడాలంటే ఈ ధ్యాన సాధనే వెరీ ఇంపార్టెంట్ అనేది మనం దీంతో తెలుసుకున్నాం. సో ఎవరు వెనక నుండి చెప్తూ ఉంటారు, నీకు అంత సీన్ లేదు, నీకు నొప్పి ఉంది, నువ్వు ఇంతకుముందు పరిగెట్టలేదు, ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు. కానీ ధ్యాన సాధనతో మీకు మీరు అర్థమైన రోజున బయట ప్రపంచం అంతా, ద వరల్డ్ కాదు, ద ఇన్నర్ వరల్డ్ని వింటారు. మీరు ఇన్నర్ వరల్డ్ని వినాలనుకుంటారు ప్రతి అమ్మాయి, కానీ మీకు బయట ఫ్రీడమ్ ఉండదు. అదే ధ్యాన సాధన చేస్తే మీ ఎనర్జీ ఎప్పుడైతే రేజ్ అవుతుందో, మీరు ఎప్పుడు కలిగి ఉంటారో మీ చుట్టూ అలాంటి వాళ్ళనే క్రియేట్ చేసుకుంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. చెప్పండి ఒకసారి. మీరు ఎలా ఉంటే, మీ లోపల ఎలాంటి ఆలోచన ఎనర్జీ ఉంటే అలాంటి వాళ్ళే మీ చుట్టూ ఉంటారు.
హలో ఓకే రోబోటిక్స్ మీద హలో 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 చెక్ హలో ఏంటి ఎలా ఉపయోగపడుతుంది ఇది చూడండి గట్టిగా చప్పలు కొడదాం రోబోటిక్స్ గట్టిగా అండి గట్టిగా ఇంట్రెస్టింగ్ ఉందా రోబోటిక్స్ విందామా రోబోట్ వచ్చినప్పుడే ఇదెందుకు అనుకున్నారు ఇప్పుడు చూశారు కదా ఏఐ వచ్చింది మరి ఏఐ పవర్ఫులా మన ఫోన్ పవర్ఫులా మన క్యాలిక్యులేటర్ పవర్ఫులా మరి ఏఐ మీద సరే ఏఐ పవర్ఫుల్గా సార్ సరే వెరీ సరే సార్ పవర్ఫుల్ అన్నారు కదా కమాన్ సార్ ఏఐ కమాన్ గివ్ మీ ఆన్సర్ ఇవ్వట్లేదు సార్ టెల్ అబౌట్ మెడిటేషన్ చెప్పట్లేదు సార్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆఫ్టర్ ఆల్ ఏఐ కూడా మన ఇంటెలిజెన్స్ని మనం ఉపయోగించకుండా అవి ఎందుకు పని చేయవు చెప్పలు కొట్టరా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి అది ఎలా క్రియేట్ చేయబడ్డది మనలోని న్యాచురల్ ఇంటెలిజెన్స్ మనలాంటి హ్యూమన్ బ్రెయినే అది క్రియేట్ చేసింది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇలాంటివి ఎన్ని వచ్చినా మన ఇంటెలిజెన్స్ని వాడకుండా ఇది ఎప్పుడూ ఉపయోగపడదు మన ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ కేవలం ధ్యాన సాధనతోనే వస్తుంది సో కిరణ్ గారి ద్వారా మనం రోబోటిక్స్ గురించి తెలుసుకుందాం లక్ష్మణ్ గారి ద్వారా రోబోటిక్స్ గురించి తెలుసుకుందాం లక్ష్మణ్ గారికి గట్టిగా చెప్పాలి కొడదాం So sure. Hello everyone. To everyone on the dais as well as the audience. I am Lakshman. I am coming from a company called Maker Invi Technologies. It's a Bangalore-based company. So I am seeing a lot of students, and I have inquired in the lunchtime that you are pursuing your Bachelor of Computer Applications. So sure. So this robotics content will be definitely be useful to you. Because in future you are going to pursue two careers. Either you will be taking up a software job or you will be taking up a government job training. So here under the guidance of Rukmakar Rao sir, we are here. So as per his guidance, we are actually into two wings. So one is we are giving free government jobs coaching. That is, we are already being practice. We are doing that practice in Vizag. Soon we are going to do it in Telangana also. And other wing is, sir is director of our company, and we are also into robotics. So the reason of robotics is, as you all know, pursuing robotic career will involve all streams of engineering, especially electronics, electrical, mechanical, and yours computer applications and computer science. So everyone can participate into that. So as you are computer applications person, definitely you can learn robotics because robotics is an application of computer. చెక్ So basically here under our guidance, I'll go with first with government jobs. We have an app called Uptake Jobs. So if you have a mobile in your hand, you can log in into Uptake Jobs. You can download it from Play Store. Uptake Jobs, you can download it from Play Store. Instantly you can do it. And if you want to pursue your career in government jobs, you have to either go to RC Reddy, Hyderabad or Delhi or somewhere, and you have to learn something very less for huge money. So even after going to Hyderabad, they will teach you only basics. And they will take you around 1 lakh, 1.5 lakh for that content what they have given you training. Suppose if you want to even pursue a UPSC career, some people are going to Delhi. Am I wrong?
Is anybody interested in government jobs from this batch? So some are there. So for them, you can pursue, you can gain knowledge through the app called Uptake Jobs. That is one thing. And second one is, how many of you want to get into software or corporate jobs or IT industries? Can I see some hands raising? Yeah, I see only few. So here I can observe that you haven't decided your careers yet. As you are girls and as sir said, you are the youth and you will be leading the nation. You have to take a quick decision, either government jobs or IT. So I am here again to teach you about robotics. So in 4 minutes I'll conclude it. So basically what happens is, we have a kits based on your project. We are customized as well as we are dedicated. So our dedicated system looks like it is same for everyone. So in the level 1, we will be teaching you about the sensors and components, robotic sensors and robotic components. And in the level 2, we will guide you how to learn coding, and with that coding, how to operate the sensors using a microprocessor. I guess you all know about microprocessor. Maybe you will be having a microprocessor subject. Do you have? Not yet? Maybe you will be having in some days. So basically we use ESP32 based microprocessor through which we can code robotics. And in the level 3, this is more interesting. We teach you how to design Android screens. So everyone is using Android phone. So have you ever worried, or have you ever questioned yourself how these screens work? Just by clicking with the hand and everything changes on the screen. So that thing we teach you in the level 3. And in level 4, our content gives you guidance on Internet of Things, IoT. So that will also give you very good career in your future. There are immense jobs in IoT. So that thing is also being given at very low cost when compared to any other institutes in Hyderabad, especially Amirpet. You can everything learn it on your own with this online platform. And level 5 is design thinking. So design thinking is very important for anybody, not only for IT job, at least for your daily life activities. As sir is saying, the data, our daily activities should be on practice. Without practice, even this meditation thing also, you can't get it in 1 day or 2 days. It will take around 40 days is what the sir said. So even here, a robot, if it has to understand or think on its own, the artificial intelligence level thinking, you have to give the data perfectly. The design should be accurate. Then only the computer operates perfect. Excuse me. Not well actually. So in grade 9, you will have the real artificial intelligence. So for understanding that level artificial intelligence, in the grade 6, you will have artificial intelligence. For understanding that level artificial intelligence, you are supposed to learn the earlier levels, like level 1, level 2, level 3, level 4, level 5. Then only you can understand level 6 easily. So we have built up a beautiful curriculum so for 6 years. So if you pursue a career at 10th standard, if you start learning at 10th standard, in 6 years, by the time you go out of the BTech college, you can get a job easily is what we have thought. So if you want to do it in 1 year or 2 years also, it is the time you have to spend on it. Easily you can acquire a job through it. So please remember, especially these BCA students, in future, if you want to pursue a career in hardware, the majority of the jobs will be on quantum computing. Have you ever heard this quantum computing word? So now we are working with 0 bytes, 0 and 1. You know that. What is 0 and 1? What is a machine language? Machine understands everything in 0 and 1. So quantum replaces 0 and 1 in a single
character. So it will either take 1 or 0 depending upon. So amount of data will reduce. That is what you have to learn in next level. That is for hardware. And in the software, if you want to grow, you have to definitely learn all these things, because everything is artificial intelligence. Everything is data. Immediately start joining in online courses or offline courses with big data courses like Hadoop or something. Learn some languages, Java or Scala or Python. You have to acquire the skills. Then only it's easy to get a job. Or else in this competitive world, it will be very hard for you to survive in the career. Maybe you can get a job, but surviving in the job is also essential, because you need to go ahead, go along. Okay? Hope I gave you little inputs, because the time limit was, time given was very limited. So, sir, Anand sir, sir. So I think I have given good input, sir, for the given time frame. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొడదామా లక్ష్మణ్ గారికి? గట్టిగా చప్పట్లు. సో సో ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నారు. మరి ఇప్పటి వరకు కూర్చోవడానికి మీకు హెల్ప్ చేసింది ఏంటి? కూర్చోవడానికి హెల్ప్ చేసేది ఏంటి మనకు? ఏం మాట్లాడరేంటి? ఏంటి? పేషెన్స్. అబ్బో, పేషెన్స్ ఉండాలన్నా ఇది ఉండాలి. ఏంటది? వినబడట్లేదమ్మా. ఏంటి? ఎనర్జీ. గట్టిగా చప్పలు కొట్టండి. పొద్దున్న టిఫిన్ చేశారు కదా, మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఆకలేసిందా లేదా? మరి ఇప్పుడు లంచ్ చేసాము, 4-5కి మళ్ళీ టీ స్నాక్స్ తీసుకుంటాం కదా, నైట్ కంపల్సరీ తింటాం మనం. మరి ఈ ఎనర్జీ ఎన్ని రూపాయల్లో వస్తుంది? ఫుడ్ ఎనర్జీ ఒకటే అనుకుంటాం మనం. ఫుడ్ ఎనర్జీయే కాదు, ఫుడ్ ఎనర్జీతో పాటు స్లీప్ ఎనర్జీ. మీకు తెలుసా ఫుడ్ ఎనర్జీ ఎంత ఎంత ఎనర్జీయో తెలుసా? మీకు రూపీస్లో చెప్పమంటారా వద్దా? ఆన్ అండ్ యావరేజ్ చెప్పండి నాతో పాటు. ఫుడ్ ఎనర్జీ, యాక్షన్ చేయాలి, కమాన్. ఫుడ్ ఎనర్జీ ఓన్లీ 10 రూపీస్. స్లీప్ ఎనర్జీ ఓన్లీ 50 రూపీస్. అంటే 60 రూపీసే సంపాదిస్తున్నారు మీరు ప్రతిరోజు. మరి ఖర్చు ఎంత పెడుతున్నారో తెలుసా? కళ్ళతో కళ్ళు తెరిచే పెట్టారు కదా, అప్రాక్సిమేట్లీ 90 రూపీస్ ఎనర్జీ వెళ్ళిపోయింది. ఎంత? పొద్దుటి నుండి మాట్లాడుతున్నామా లేదా? నిన్నటి గురించి రేపటి గురించి మాట్లాడుతూ ఉంటాం. మాటలతో 80 రూపీస్ ఎనర్జీని ఖర్చు చేస్తాం. ఆలోచన చేస్తున్నామా? ఇక్కడ ఉన్నాం కానీ ఎప్పుడైపోతుందా, ఏంటి అసలు ఇంకేం చెప్పబోతున్నారు, ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనల ద్వారా ఒక 88 రూపీస్ ఎనర్జీని ఖర్చు చేస్తాం. టోటల్ ఎంత? 88, 80, 90. టోటల్ ఎంత? 258. అది మీరు ప్రతిరోజు ఖర్చు పెడుతున్నారు. తీసుకునేది ఎంత? ఫుడ్ ఎనర్జీ 10, స్లీప్ ఎనర్జీ 50, ఓన్లీ 60 రూపీస్. దీన్ని మనందరి కోల్బెల్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 60 రూపాయల సంపాదన, 258 రూపాయల ఖర్చు. మీ ఏజ్ ఎంతో? అన్ని సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎనర్జీ లాస్ ఉంది, మనం ఎనర్జీ లాస్లో నడుస్తుంది కదా. ఆ ఫిల్ చేయాలి అంటే ఏకైక మార్గము ధ్యానము. ఒక్కసారి మీరు ధ్యానం చేస్తే స్లీప్ ఎనర్జీ ఎంత? 50 కదా. ధ్యాన సాధన చేస్తే ఒక్కసారి మీరు మార్నింగ్ మెడిటేషన్ చేస్తే 500 రూపీస్ ఎనర్జీ. ఎంత? నైట్ కూడా చేశారనుకోండి, ఇంకొక 500 రూపీస్ ఎనర్జీ. సో మీరు ఇక ఎంత ఎనర్జీ కావాలో, ఎన్ని రూపాయలు కావాలో మీరే చూసుకోండి. మరి ఈ ఎనర్జీ గురించి ఎందుకు మాట్లాడాము అంటే, ఎనర్జీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎనర్జీ, క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్ ఎడ్యుటైన్మెంట్ అనేటువంటి సంస్థకి ఫౌండర్గా ఉంటూ ఎన్నో హెల్త్ వర్క్షాప్తో పాటు హెల్త్ ప్రోడక్ట్స్తో పాటుగా ఎనర్జీని గురించి అద్భుతంగా యువతకి బోధిస్తూ ఉంటారు. తను కూడా ధ్యాన యువగానే
జర్నీని ప్రారంభించి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా ప్రస్తుతం కూడా అది టీచింగ్ చేస్తూ స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్న స్పిరిచువల్ సైంటిస్ట్ సిద్ధ గారిని వెల్కమ్ చేద్దాం గట్టిగా చప్పట్లతో. యా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు సిద్ధ వెంకట్. సో ఇక్కడ నేను కూడా ఖమ్మం వ్యక్తినే, చాలామంది తెలియకపోవచ్చు. మా ఊరు తల్లాడ. అండ్ ఆనందప్రసాద్ గారు మా రిలేషన్సే అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసేసి మన క్లాస్లోకి వెళ్దాం. ఆనందప్రసాద్ గారిని ఒకసారి కలిశాను నేను. కలిసినప్పుడు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది కదా, కలిసినప్పుడు ఆయన ఈ ధ్యానం గురించి వీటి గురించి చెప్తుంటే మాకు కొంచెం వింతగా ఉంటుంది, అంతే కదా, అంతా డిఫరెంట్ వరల్డ్ కదా ఇది. అయితే నేనేమన్నా అంటే, నాకెందుకో అంటే ఒక్కొక్కళ్ళకి ఏమంటారు, ఒకే ఆలోచన విధానం ఉన్న వాళ్ళంతా కూడా ఒకేలాగా అవుతారు కదా. మీ ఫ్రెండ్స్ అందరినీ గమనిస్తే మీ ఫ్రెండ్స్ అంతా కూడా మీ ఆలోచన విధానమే దగ్గరగా ఉంటుంది, అవునా కదా. సో ఆయనకు అడిగిపోయేసి ఉత్తగానే నాకు కూడా ఇట్లా ఉంటుందంటే, ఆయన ఏమన్నాడంటే ఫస్ట్, సో నాన్ వెజ్ బంద్ చేయన్నాడు. ఏంది, నాన్ వెజ్ బంద్ చేయన్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆ క్షణం నుంచే నాన్ వెజ్ బంద్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. అంటారా, ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. నా మైండ్లోంచి ఆ థాట్ పోయింది, తిందాము అనే ఆలోచన పోయింది. ఓకేనా. అంటే జస్ట్ నేనేమన్నా అంటే, మన మాటానికి క్షణం చాలు, అవునా కదా, అవునా కదా, మన మాటానికి క్షణంగా చాలు, అవునా సార్. ఒక వ్యక్తితో డిస్కషన్ చాలు, అవునా కదా. జస్ట్ ఒక వ్యక్తితోటి, సరైన వ్యక్తితోటి కాసేపు మాట్లాడితే మన జీవితం మొత్తం మారిపోయింది. ఎస్ సార్ నో. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం డెసిషన్ తీసుకోవడంలో గ్యాప్ తీసుకుంటున్నాం. యాక్షన్కి థాట్కి ఉన్నది ఏదైతే ఉందో వాటికి గ్యాప్ ఉంది, అవునా కదా. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయటమే ఎనర్జీ, ఏమంటారు, దాన్నే మనం శక్తి అంటాం. రైట్. సరే, నేను ఒక చిన్న మీ అందరికి కూడా చెప్తాను. ఇది నేను రాసిన పుస్తకం. నేను 3 పుస్తకాలు రాశాను. ఇది నేను రాసిన పుస్తకం. ఈ పుస్తకం ఎవరికి కావాలి? ఈ పుస్తకం నేను అడుగుతున్నాను, ఎవరికి కావాలి చెప్పండి. మీకొద్దా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నేనేం డబ్బులు తీసుకొని ఎవరికి కావాలి చెప్పండి, ఇది ఫ్రీగానే ఇస్తాను. మనకి సమస్యలన్నీ కూడా డబ్బుతోనే ఉంటాయి. ఏం అడుగుతారో ఇప్పుడు 500 తీసుకుంటే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయను. నేను ఎవరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయను. మీకు పుస్తకం ఎవరికి కావాలో చెప్పండి. ఏం ప్రాబ్లం లేదు, పుస్తకం ఎవరికి కావాలో చెప్పండి నాకు. అరే, నేను పుస్తకం ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఏం సార్ ఆనందప్రసాద్ సార్, ఎవరికి కావాలంటే ఎవరికి కావాలి ఈ పుస్తకం? ఎవరికి కావాలి ఈ పుస్తకం? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? అదే లేచారు, రండి. ఎవరికి కావాలి? రైట్. ఇప్పుడు మీరంతా కావాలంటున్నారు. ఆయన ఒక్కడే యాక్షన్ తీసుకున్నాడు. అందుకని భూమి మీద అందరికీ కోరికలే ఉంటాయి. 97% మందికి కోరికలు ఉంటాయట. 3 మాత్రమే ఆ కోరికలు నెరవేర్చుకున్నారు. ఎందుకు చెప్పండి? అది అర్థమైందా? సో నాకు కావాలంటాం కాదు, ఓకేనా. మీకు కావాలనుకున్నది మీరే వెళ్ళి తీసుకోవాలి. దట్ ఈజ్ ద వాట్ వి కాల్ ఇస్ ద స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే అది, అవునా. ఉద్యోగం నాకు కావాలంటే ఎవరైనా ఇస్తారా? లేకపోతే మీరు ఇంటర్వ్యూకి పోతే ఇస్తారా? ఎస్ ఆర్ నో. సో స్టార్ట్. సో ఏదైనా సరే ఏతో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీషు యాక్షన్తో స్టార్ట్ అవుతుంది మన జీవితం. ఏమైంది, అంతేనా. సో కాబట్టి ఎవరు కూడా ఈసారి చేతులు ఎత్తకండి, వెంటనే పోయి లాక్కోండి. ఏం చేస్తారు? అవకాశం వస్తే లాక్కోవాలి. ఏం చేయాలి? వెంటనే లాక్కోవాలి. దట్ ఈజ్ వాట్ వి కాల్ ఇదే సంసిద్ధత అంటాం. ఏమంటారు? సంసిద్ధత అంటాం, ఓకేనా. మీరు రెడీగా లేకపోతే ఈ భూమి మీద మీకు సాయం చేయడానికి ఎవరు రారు, ఈవెన్ దేవుడు కూడా. ఆర్ యు యాక్సెప్ట్ మీ? కరెక్టా కాదా?
మీరు రెడీగా లేకపోతే ఎవ్వరు రారు అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఎస్ ఎస్. మీరు ధ్యానం చేసుకోవడానికి రెడీగా లేకపోతే మీకు ధ్యానం నేర్పడానికి ఎవరు రారు. అందుకనే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. సో ఎంతమందికి నిద్ర వస్తుంది? యాక్చువల్గా ఎనర్జీ గురించి చెప్పమన్నారు కానీ ఇది ఎనర్జీ గురించి చెప్పేది కదా, నిద్రపోయే సమయం, అవునా కదా? ఎంతమందికి నిద్ర వస్తుంది? సో యాక్చువల్గా నిజం చెప్పాలంటే నిద్ర రాదు, అది కూడా ఒక మైండ్ సెట్టే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అమ్మ నీ ఫేవరెట్ హీరో ఎవరు? నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? ప్రభాసా? ప్రభాసేనా? సరే అయితే ప్రభాస్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేవరెట్ హీరో ప్రభాస్, ఇక్కడికి వస్తున్నానని తెలిసింది, నీకు నిద్ర వస్తుందా? వస్తుందా? ఎందుకు రాదు? నీకు ఎగ్జైట్మెంట్ పెరిగింది, అవునా కదా? బా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు, అవునా కదా? ఇవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవా? వీళ్ళు తర్వాత చెప్పుకోవచ్చులే కానీ ప్రభాసం చూడటం మాత్రం ముఖ్యమవునా కదా? సో కాబట్టి ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. ఓకేనా? మీరు అనుకుంటే ఎనర్జీ ఇప్పుడే ఉంది, అనుకోకపోతే నిద్ర ఇప్పుడే ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోవట్లేదా? డౌట్ మొహం పెట్టదు, ఏదైనా సరే ఎస్ ఆర్ నో రెండే ఉంటాయి. లాస్ ఆఫ్ లాజిక్ అనేసి ఒకటి ఉంటుంది, ఓకేనా? లాస్ ఆఫ్ లాజిక్ ప్రకారం ఏంటంటే ఐదర్ ఎస్ ఆర్ నో, రెండు ఉండవు, అంతనా? ఏదైనా ఒకటే ఉండాలి. ఒక్కటి ఉంటేనే క్లారిటీ ఉన్నట్లు, ఒక్కటి ఉంటేనే జీవితం బాగున్నట్లు. ఆ రెండింటి మధ్య నలిగిపోయే వాళ్ళు ఏమైపోతారు? అటు ఇటు కాకుండా ఆగిపోతుంది. రైట్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు చాలా కొంత సమయమే ఉంది కాబట్టి మీ అందరికి కూడా నేను ఆమె క్వాంటమ్ ఫిజిక్సిస్ట్. సో 3 పుస్తకాలు రాశానని చెప్పాను కదా. సో ఈ క్వాంటమ్ మైండ్ కూడా పుస్తకం రాశాను. ఇట్స్ అ వెరీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఈ బుక్ కూడా నేనే రాశాను. ఇది మాత్రం ఇవ్వలేండి, ఇది మాత్రం ఇవ్వను, ఓకేనా? ఇది మాత్రం కొనుక్కోవాల్సిందే. నాకు కూడా స్వార్థం ఉంటుంది, ఓకేనా? మీ ఒక్కరికైనా స్వార్థం ఉండేది, ఓకేనా? రైట్ రైట్. ఎనీవే, సో నేను మీ అందరికి కూడా ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఓకేనా? సో ఇదేంటి? ఇది చేయనా? ఇది చేయి కాదని నిరూపిస్తే మీరు నాకేమిస్తారు? ఇది చేయనా కాదా? ఎంతమంది చేయని ఒప్పుకుంటారు? 5 వేలతో ఉన్న చేయి, అంతేనా? రైట్. ఇప్పుడు నేనేమన్నా అంటే అదే క్వాంటమ్ సైంటిస్టు, క్వాంటమ్ ఫిజిక్సిస్టు, ఇది చేయి కాదంటాను, ఓకేనా? ఈ సృష్టిలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోండి, ఏదైనా తెలుసుకోండి, 2 విషయాల గురించి డిస్కస్ చేయాలి. ఓన్లీ 2 థింగ్స్. ఒకటేమో పదార్థం గురించి, లేకపోతే శక్తి గురించి. చేస్తాను ఐదర్ మ్యాటర్ ఆర్ ఎనర్జీ, ఓకేనా? ఇప్పుడు ఇది మ్యాటరా ఎనర్జీనా? ఇది పదార్థమా శక్తా? పదార్థమేనా? ఏ స్థితిలో ఉంది పదార్థం? ఎన్ని రకాలుగా ఉంటుంది చెప్పండి? పదార్థం ఎన్ని రకాలుగా ఉంటుంది? సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, అంతేనా? ఇంకోటి కూడా ఉండాలి. చిన్నప్పుడు చదువుకున్నారా? అందరూ కూడా చిన్నప్పుడు చదువుకున్నారా? చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాం కదా మనం. ప్లాజ్మా, ఏమంటారు? ప్లాజ్మా 4 రకాలుగా ఉంటుంది. మనకు తెలిసింది మాత్రం 3 రకాలే, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఇది ఏ స్టేట్లో ఉంది? నేను ఏ స్టేట్లో ఉన్నాను? మీరు ఏ స్టేట్లో ఉన్నారు? సాలిడే కదా? సాలిడ్గా ఉంది, అవునా కదా? లోపలే ఉంది 70% లిక్విడ్ ఉంది, అవునా కదా? అంటే రక్తం ఉంది కదా 70%. అందుకని భూమి మీద 70% వాటర్ ఉంది, మన బాడీలో కూడా వాటర్ ఉంది. అందుకని మనం భూమి నుంచి వచ్చాం. ఏంది? భూమి కనెక్ట్ అయి ఉన్నాం మనం. ఎస్ అన్న. అందుకని భూమి మీదకి వచ్చాం. వేరే నక్షత్రానికి ఎందుకు వెళ్ళలేదంటే బికాజ్ ఆఫ్ మన దగ్గర ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. రైట్. సో ఎనీవే, ఇప్పుడు ఇది చేయి కాదంటే మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను క్వాంటమ్ సైంటిస్ట్గా మాట్లాడుతున్నాను, మీరు నార్మల్గానే ఉన్నట్టు, ఓకేనా? ఇది చేయి కాదనేసి నేను అంటున్నాను, మీరు ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? వీళ్ళంతా మెడిటేటర్స్ కదా, మన వాళ్ళంతా కూడా. ఇప్పుడు పాపం మీకంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. మరి వీళ్ళంతా మాత్రం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? చెప్పండి, ఇది చెయ్య కాదా? ఎస్ ఆర్ నో? ఏదైనా ఒకటే చెప్పండి. అందుకనే ఎస్ ఆర్ నో ఒక్కటే ఉండాలి, 2 ఉండకూడదు. మీరు తొండాట ఆడకూడదు. ఏంది? తొండాట ఆడకూడదు, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్? రైట్. సో ఇప్పుడు నేను చేయగలని ప్రూవ్ చేస్తాను మీకు. నేను ఒక మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏది? సెల్యులర్ మైక్రోస్కోప్. ఏమంటారు? సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. నేనేం చేశానంటే మిమ్మల్ని మైక్రోస్కోప్లో చూడమని నా చేయి కింద పెట్టాను. ఏం చేశాను? ఇలా చేయి కింద పెట్టాను. మీకేం కనిపిస్తుంది?
ఏం కనిపిస్తుంది అంటే సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చినప్పుడు సెల్స్ అంటాం కదా, కణాలు అంటాం కదా, కణాలు చూసే మైక్రోస్కోప్ ఇచ్చినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? చేయలా కనిపిస్తుందా, కణాలు కనిపిస్తాయా? సెల్స్ కనిపిస్తాయా? అవునా? ఇలా ఇలా వైబ్రేట్ అవుతూ మనం సినిమాలలో చూసాం కదండి, ఎన్ని సినిమాలు చూడలేదు మనం, అవునా కదా? సెల్స్ కనిపిస్తాయా? ఎస్ ఆర్ నో? ఇది ఇప్పుడు చెప్పండి, చెయ్యా సెల్లా? రెండా? అదే చెప్పాను మీకు మొన్న, రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. ఏంది ఇది? చెయ్యా సెల్లా? ఎస్ ఆర్ నో? చెయ్యి అంటే నో అని చెప్పండి, సెల్ అంటే ఎస్ అని చెప్పండి. ఏంటండి ఇది? చెయ్యేనా? ఎవరు? అరేంది సెల్స్ ఎలా కనిపిస్తున్నాయి మరి? ఇదే ఇది ఇది లాజిక్కా? లాజికల్గా ఉందా ఇది? అదేంది, మన శరీరం 40 లక్షల కోట్ల కణాలతో తయారైంది. ఏంది? 40 లక్షల కోట్ల కణాలతో తయారైంది, అవునా కదా? మీకు ఏదైనా రోగం వస్తే దేనికి ఇస్తామా? శరీరానికి ఇస్తామా, సెల్స్కి ఇస్తామా? సెల్స్, ఓకేనా? దిస్ ఈజ్ సెల్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇట్స్ నాట్ ఏ హ్యాండ్. మనకు అలా కనిపిస్తుంది, ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే మీకు మళ్ళీ ఇది సెల్ కాదని కూడా నేను ప్రూవ్ చేస్తాను, ఓకేనా? మీకు మళ్ళీ నేనేం చేశానంటే మీకు మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏం చేశాను? ఆ సెల్స్ దేంతో తయారైతాయి చెప్పండి? సెల్స్ దేంతో తయారైతాయి? సెల్స్ మాలిక్యూల్స్తో తయారైతాయి. ఎస్ ఆర్ నో? కణాలు అనేవి అణువులతో తయారైతాయి, కాదా? అవునా కదా? ఇప్పుడు నేను మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చి చూస్తే మీకు సెల్ కనిపించిద్దా, చేయి కనిపిస్తుందా, మాలిక్యూల్ కనిపించిద్దా? ఎస్ ఆర్ నో? ఇది చెయ్యా మాలిక్యూల్సా? ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఇది మాలిక్యూల్సే కదా? ఇవి ఆర్ మేడప్ ఆఫ్ విత్ మాలిక్యూల్స్, ఒక లెవెల్లో. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏం చేశాను? ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చాను. అందుట్లో ఏం కనిపిస్తాయి మీకు? ఆటమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఆటమ్స్ 2-3 ఆటమ్స్ కలిసి మాలిక్యూల్స్ తయారవుతాయి, అవునా కదా? ఇప్పుడు నేను మళ్ళీ చేయి కింద పెడితే మీకు ఏం కనిపిస్తుంది? సరే, ఇది ఆటమ్తో తయారైందా, మాలిక్యూల్స్తో తయారైందా, సెల్స్తో తయారైందా, లేకపోతే చెయ్యా? ఇది సెల్లా, మాలిక్యూలా, ఆటమా, లేకపోతే చెయ్యా? ఏది? అన్నీ కలిపిన చెయ్యి. సార్ చూడు తెలివిగా చెప్తున్నాను, ఎందుకని ఇలాంటి తెలివితేటలు ఉంటాయి అనేసి ఏదైనా ఒకటే చెప్పమన్నాను, ఓకే? నాకు కూడా తెలుసు కదా, ఏదైనా ఒకటే చెప్పాలి. ఇది ఆటమా, మాలిక్యూలా, సెల్లా, లేకపోతే చెయ్యా? చెయ్యరా? అరే మళ్ళీ మీరు మళ్ళీ రైట్, ఓకే, రైట్, నేను ఒప్పుకుంటాను. మనకి ఒకప్పుడు సునామీ వచ్చింది 2004లో. ఎస్ ఆర్ నో? 2004లో సునామీ వచ్చింది, అవునా కదా? ఆ సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియాలో ఒక ఇండోనేషియా కంట్రీలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో, ఓకేనా, సునామీ వచ్చే ఒక అర్ధగంట ముందల లేదా గంట ముందల అక్కడ ఆ విలేజ్లో, ఆ యొక్క గ్రామంలో ఉన్న మొత్తం పశువులన్నీ కూడా వింతగా ప్రవర్తిస్తూ తెంపుకొనేసేసి కొండకి కూర్చున్నాయి. ఏం చేశాయి? మీరు చదివే ఉంటారు, ఈ యొక్క ఆర్టికల్ చదివే ఉంటారు. కొండకి కూర్చొని అన్ని జంతువులన్నీ పోయి కొండ మీద కూర్చుంటే వీళ్ళకి అంతుపట్టట్లేదు, ఏంది ఇలా ప్రవర్తిస్తున్నాయి పిచ్చి పిచ్చిగా అనేసేది, ఓకేనా? అప్పుడు ఏమైందంటే తర్వాత ఒక అర్ధగంట తర్వాత, గంట సేపు తర్వాత సునామీ వచ్చింది. సునామీ వచ్చిన తర్వాత ఒక్క మనిషి బతకలేదు, ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఏంది? ఆ ఊళ్ళో ఒక్క మనిషి కూడా బతకలేదు, ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. సరే, ఇప్పుడు చెప్పండి, జంతువులకి తెలిసింది, మనుషులకు తెలియంది ఏంటి? అదేంది? నేనేమన్నా అంటే అరే మనుషులకు కూడా తెలియాలి కదా, అదే సునామీ వస్తే మరి జంతువులకి ఎట్లా తెలిసింది? అవునా కదా? ఇది రియల్గా జరిగిన సంఘటనే కదా? ఎస్ ఆర్ నో? అంటే మనకు తెలియంది, మనం చూడలేంది జంతువులు చూడగలుగుతున్నాయి. ఎస్ ఆర్ నో? మనం వినలేని జంతువులు వినగలుగుతున్నాయి, వాటిని ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటాం, ఓకేనా? సునామీ వచ్చే ముందర ఇన్ఫ్రారెడ్ వేవ్స్ వచ్చాయి, అవి జంతువులను గ్రహించగలిగాయి, కానీ మనం గ్రహించలేము, ఎందుకంటే మనకు ఒక పరిమితి ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కరెక్టేనా కదా? అంటే మన కంటికి పరిమితులు ఉన్నాయి, మన ఇంద్రియాలకు పరిమితులు ఉన్నాయి, మనం చూడలేకపోతున్నాం, కానీ అది వాస్తవం కాదని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? నేనేమన్నా అంటే మీరు చూడలేకపోతున్నారు కాబట్టి, నీకు కనిపించట్లేదు కాబట్టి అది వాస్తవం కాదంటారా, లేకపోతే అది వాస్తవం అంటారా? వాస్తవమే కదా? సో కాబట్టి ఇది ఆటమ్స్తో తయారైంది, కాకపోతే మనకి చేయలా కనిపిస్తుంది, బికాజ్ ఆఫ్ వీ హ్యావ్ ఏ లిమిటెడ్ పవర్. ఏంది? మనకి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, లిమిటెడ్ కెపాసిటీ ఉంది, కాబట్టి మనం చూడలేకపోతున్నాము, అంతే తప్పితే లేదని చెప్పట్లేదు. ఎసానో? మరి ఆటమ్స్ దేంతో తయారయ్యాయి అంటే న్యూక్లియస్తో తయారైంది, ఓకేనా? చుట్టూ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అవునా కదా?
సరే న్యూక్లియస్లో ఏమున్నాయి చెప్పండి? క్వాక్స్, మీజాన్స్, బోజాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది కదా. సైంటిస్టులకి అర్థం కావట్లేదు ఏంటంటే లోతుగా వెళ్తున్నారు, అసలు అక్కడ ఏమి ఉండట్లేదు, ఉత్త ఎనర్జీ మాత్రమే ఉంది. ఏంది ఇది? చెయ్యా ఎనర్జీనా? ఓకేనా? ఏంటిది ఇది? చెయ్యా ఎనర్జీనా? ఇప్పుడు చెప్పండి, మీరు మ్యాటరా ఎనర్జీనా? ఏంది? మీరు శక్తా పదార్థమా? శక్తా పదార్థమా? క్వాంటం అట్లుండవు, రెండు ఉంటాయా? సో మనం ఏం చేస్తున్నామంటే వి రిప్రజెంట్, వి ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ యాజ్ ఏ మ్యాటర్ ఆర్ లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ పర్సనాలిటీ. అర్థమైందా? మనల్ని మనం శక్తిగా భావించుకోవట్లేదు, ఆధ్యాత్మిక శక్తిలో ఉన్న వ్యక్తిగా భావించట్లేదు. మనం కామన్గా ఒక నార్మల్, ఒక తిని పడుకొని తెల్లారే ఒక నార్మల్ పర్సన్గా భావించుకుంటున్నాము. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికతలోకి వస్తారో, ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, ఈ పదార్థం యొక్క ఈ లిమిటేషన్స్, పరిమితులన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోయేసేసి అసలైన ఆ శక్తి అనేది మనకు తెలుస్తుంది. అదే రియల్ ఎనర్జీ, అదే హూ యామ్ అనేసి ఏమంటారు ఆయన రమణ మహర్షి చెప్తారు కదా, అసలు నువ్వెవరో తెలుసుకో అంటే నువ్వు ఎనర్జీ. అంతేనా? సో ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నువ్వు, నేను, ప్రతిదీ కూడా ఎనర్జీనే. నికోలస్ టెస్లా ఏమంటాయంటే ఎప్పుడైతే మనిషి ఫిజికల్ రియాలిటీ నుంచి నాన్ ఫిజికల్ రియాలిటీకి వెళ్తాడో, అంటే కనిపించే దాన్ని నమ్మకోకుండా కనిపించని ఒక వాస్తవాన్ని, ఆ శక్తిని నమ్మటం స్టార్ట్ చేస్తాడో, అతడు మామూలు స్థాయిలో ఉన్నదానికన్నా 1000 రెట్లు పవర్ఫుల్ పర్సన్గా మారుతాడు. ఎవరు చెప్పారు? నికోలస్ టెస్లా చెప్పాడు. ఎవరు చెప్పారండి? నికోలస్ టెస్లా చెప్పాడు. అవునా కదా? సో కాబట్టి మనల్ని మనము ఒక శక్తిగా భావించుకుంటే మనం పరిమితులు లేని ఒక వ్యక్తిగా ఉంటాము, అద్భుతమైన వ్యక్తిగా ఉంటాము. అంతే తప్పితే నేను ఒక మామూలు వ్యక్తిని, నేను ఏదో చదువుకున్నాను, నేను ఇదే చేశాను అనుకుంటే సెట్ అవ్వదు. ఎస్తాను. సో మరి ఎలా తెలుస్తుంది ఈ శక్తిని? నేను శక్తి అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చెప్పానా లేకపోతే బ్లైండ్గా చెప్పానా? ప్రాక్టికల్గా ఉందా, బ్లైండ్గా ఉందా? ఇది ప్రాక్టికల్గానే ఉంది కదా. ఇప్పుడు ఇది నేను సైంటిఫిక్గా చెప్పానా, అన్సైంటిఫిక్గా చెప్పానా? సైంటిఫిక్గానే చెప్పాను కదా. సరే నేను కూడా చదివింది సైన్సే కదా, ఐఎమ్ ఏ ఫిజిక్సిస్ట్. ఏంది? నేను బేసిక్గానే క్వాంటమ్ ఫిజిక్సిస్ట్ని. స్పిరిచువాలిటీ రావటం వల్ల నాకు ఇది అర్థమైంది. చేస్తాను. సరే ఇప్పుడు నేనేమన్నా అంటే ఒక చిన్న అంతేనా? రైట్. సో కాబట్టి మిమ్మల్ని మీరు ఒక ఎనర్జీగా భావించుకోండి. ఓకేనా? మిమ్మల్ని మీరు ఒక ఎనర్జీగా భావించుకోండి, మిమ్మల్ని మీరు ఒక శక్తిగా భావించుకోండి, అండ్ మీరు ఒక పరిమితులు లేని వ్యక్తిగా భావించుకోండి. వాట్ ఈస్ ట్రూత్ అంటే అదే మీరు. ఏంది సత్యం? ఏమిటి? వాట్ ఈస్ ద ట్రూత్? అదే మీరు. ఆ శక్తి, అనంతమైన శక్తి మిమ్మల్ని మీరుగా భావించుకుంటే మన పరిమితులన్నీ కూడా మెల్లిమెల్లిగా పోతాయి. ఆ ధ్యానంలో మనం కనుక్కోవాల్సింది కూడా ట్రూత్ ఫర్ యూత్ అంటాం కదా. ట్రూత్ అంటే ఏంటండి? ట్రూత్ అంటే ఏంది? యు ఆర్ నాట్ ఏ లిమిటెడ్ పర్సనాలిటీ, యు ఆర్ నాట్ ఏ లిమిటెడ్ బీయింగ్, యు ఆర్ అన్లిమిటెడ్ బీయింగ్, యు ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్. ఏంది? మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, బ్రహ్మాండమైన వ్యక్తి, ఈ సృష్టి అంతా కూడా ప్రభావితం చేయగలిగే శక్తిలో ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించుకుంటే, మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే, అప్పటి నుంచి మనం చూసే చూపు మారిపోతుంది. ఓకేనా? వినే మాటలు మారిపోతాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఆటోమేటిక్గా పక్కా దొరుకుతారు. ఎస్సాను. సో కాబట్టి అలా మనల్ని మనం భావించుకుందాం. బట్ ఒక స్టోరీ చెప్పాలనుకున్నాలే కానీ, బట్ ఎనీవే మనకి అంత సమయం లేదు. దానివల్ల మనము అంటే వీ హ్యావ్ ఏ లిమిటేషన్స్. ఓకేనా? మనకు కూడా కొన్ని విషయాల్లో ఉంటాయి కాబట్టి రైట్. ఎనీవే ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. ఇంకొంచెము ఎలాబరేట్ చేసుకునేలాగా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది, సూపర్ పొజిషన్, చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అండ్ ఇది నేను రాసిన పుస్తకం. ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోండి. ఈ సబ్జెక్ట్ గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మొత్తం 18 చాప్టర్లు ఉంటాయి. టైం గురించి, స్పేస్ గురించి, ఓకేనా, రియాలిటీ గురించి, ఓకేనా, ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అండ్ మీకు తెలియని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చెప్పడానికి సమయం లేదు కానీ కొనుక్కొని చదవడానికి మాత్రం మీకు అన్లిమిటెడ్గా సమయం ఉంటుంది. రైట్. సో ఎవరైనా కావాలంటే ఈ పుస్తకాన్ని మాత్రం కొనుక్కోండి. రైట్. థ్యాంక్ యూ ఆల్. వండర్ఫుల్ సార్. గట్టిగా చెప్పలు కొడదామా? తను హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. గట్టిగా చెప్పలు కొడదామా? సిద్ధ ఈజ్ ఫ్రమ్ ఖమ్మం, దిస్ ప్లేస్. ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్, కోల్ బెల్ట్ వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. ఇది నేను మీ ప్రియదర్శిని కాలేజీ స్టూడెంట్ని. ఓకేనా? మనమంతా కూడా ఒకే వర్గం. కాబట్టి మీరు బీసీఏ చదివాను, నేను బీఎస్సీ కంప్యూటర్ చదివాను. ఓకేనా? సో ఆ తర్వాత ఫిజిక్స్ చదివాను. బీఎస్సీలో ఫిజిక్స్ చదివాను. ఫిజిక్స్ చదివితే యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసేసి ఉన్నాను. రామారావు సార్ ఉన్నారా? హాయ్ చెప్పండి. రైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివింగ్ ఆపర్చునిటీ. మన ఆంధ్రప్రసాద్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి.
సో ఆయన నాకు వారం రోజుల క్రితం ఫోన్ చేశారు. యాక్చువల్గా నేను కూడా ఒక 2 రోజులు ఉండి పని చేద్దాం అనుకున్నాను, కానీ బుక్ ఒకటి రాస్తున్నాను, బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాను. బట్ ఎనీవే ఈజ్ అ వెరీ ఎఫర్ట్, చాలా గొప్ప ఎఫర్ట్ పెట్టారు ఆయన. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆనంద్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, గట్టిగా చెప్పాలి కొడదామా? మీలో ఎవరు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఐఎమ్ ఎన్ ఎనర్జీ బీయింగ్. చెప్పండి ఒకసారి, హూ ఆర్ యూ? ఆ ట్రూత్ని చెప్పడానికే ఇలాంటి వర్క్షాప్స్. ఇంకా చాలా నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, మీకు మీ కాలేజీలోకి వచ్చి ఇస్తాము. మీరు ఆన్లైన్ కావాలంటే అటెండ్ చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్లో డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో చాలా టాపిక్స్ ఉన్నాయి ఇలాంటివి, మీరు ఆ ఛానల్ చూడండి. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఆల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. మీరు ఎక్కువ తెలుగులో స్పిరిచువల్ సైన్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక అద్భుతమైన మరొక కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా వద్దా? కమ్యూనికేషన్ అంటే మాట్లాడడమేనా? చెప్పాలి. ఓన్లీ మాట్లాడడమేనా? కాదు, వినడం కూడా కమ్యూనికేషనే. యు ఆర్ ఆల్ గ్రేట్ కమ్యూనికేటర్స్. మీకోసం మీరు చప్పలు కొట్టండి ఒకసారి. మాట్లాడడం మాత్రమే కాదు, వినడం కూడా. మీరు వింటున్నారు కాబట్టి మరిన్ని అడిషనల్ పాయింట్స్ తెలుసుకుందాం. కిరణ్ సత్యమూర్తి గారు 38 ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. వారి టాపిక్ని విందాం. ఓవర్ టు యు సార్. Thank you very much, Mr. Ram. His Holiness, spiritual scientist, Patriji Garu, he is right here, I believe. Anand Prasad Garu, Ram Garu, and a lot of other senior citizens who have come to grace this occasion for youth. I was just waiting I came here by 10 o'clock. I was waiting for some youth, youngsters to come in. But except for my son and Anand Prasad's children, there was nobody else, almost. Now these people have graced the function. Thank you very much. Shall we sing a song? Are you ready? Don't make it too loud. Okay, I know that you like this song, but I want you to sing a little softly. Do you know the song? Can you sing this song? Great. Are you from Telugu medium or English medium? Shall we sing a song in English? Sure, I am going to play that. Give me a minute. But in the meanwhile, I want Ray and Harish to come over to the dais. You do your part, and in the meanwhile, I'll search for the audio. Okay. Respected teachers, students, and everybody who is sitting there, and dignitaries on the dais. My name is Ray. I'm 14 years old, and that is Harish. He's my friend. I'm 14 years old, and I was born in 2010, but I can manage 10 to 15 schools. Do you hear me? I can manage 10 to 15 schools. I know what to do in schools. We have our own school in Garla. Do you know Garla? How many of you know Garla? Just beside Dornakal. Yeah. The school's name is Banjara Seva Samti High School, and me and my father look after the school. He's the academic consultant, he's the academic director, and I run the school. So the topics that we are going to do here now is, I'm going to tell you a tongue twister. How many of you know tongue twisters? Do you know tongue twisters? Yes. Now I'll tell you a tongue twister. You have to repeat after me. You try to repeat. If you can't do it, you don't do it. But if you can, please repeat after me. How much wood would a woodpecker peck if a woodpecker could peck wood?
I'll do it again, wait. How much wood would a woodpecker peck if a woodpecker could peck wood? I'll do it one more time. Listen very carefully, I'll do it slowly. How much wood would a woodpecker peck if a woodpecker could peck wood? The meaning is, ఒక చెక్కముక్కి పిట్ట చెక్కను చెక్కగలిగితే ఎంత చెక్కను చెక్కగలుగుతుంది? I know Telugu. It's my first time translating it in Telugu. Have you understood? Do you know a woodpecker? It pecks wood on trees to make its nest. Okay, do you know a woodpecker? The tongue twister is, how much wood? Okay, ఎంత చెక్క ఒక చెకుముకి పిట్ట చెక్కగలుగుతుంది? How much wood would a woodpecker peck if a woodpecker could peck wood? Repeat after me. How much wood would a woodpecker peck if a woodpecker could peck wood? Now let's do it a little faster. How much wood would a woodpecker peck if a woodpecker could peck wood? You can check this tongue twister at Gems Academy. You can go to our YouTube channel, Gems Academy. So that's my topic. I'm 14 years old. I run one school for now. And I have already taught 4,000 children on textbook reading, handwriting, and grammar. I'm 14 years old. Thank you very much. Now Harish is going to do 6 types of sentences. I'm going to give you an introduction of 6 types of sentences. Then I'll pass the mic on to him. We talk in Telugu, right? Some of us talk in Hindi, some of us talk in Telugu. Whichever language we talk in different types. Okay? I am eating now. నేను ఇప్పుడు అన్నం తింటున్నాను. నేను 5 నిమిషాలుగా అన్నం తింటూ ఉన్నాను. నేను ఆల్రెడీ అన్నం తినేసాను. సో ద డిఫరెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్ దేర్. యూ డోంట్ స్పీక్ వన్ సెంటెన్స్, రైట్? You change the sentences. So that's what Harish is going to do now. I am going to give an example and he'll demonstrate. Come. You know grammar, right? Now he is going to do it in present tense. I am reading this book now. I am reading this book now. I have been reading this book for 2 minutes. I have already read this book. I read this book every day. Okay, that's present tense. That's 4 types of sentences. How many tenses do we have in English? 3 tenses. Past, present, and future. What Harish did now is present tense. Do you know present tense? We are in the present, so we have to know present tense. What he did was, I am reading this book now. This is present continuous tense. I have been reading this book for 2 minutes or 5 minutes or 1 hour. You can change the time as per your liking. That is present perfect continuous tense. I have already read this book. That is present perfect tense. I read this book every day. What tense is that? What tense is that? Simple present or present simple? Okay? This is about tense. Now he is going to do 6 types of sentences. Please read this book. Please don't read this book. Do you read this book? Don't you read this book? You read this book, don't you? You don't read this book, do you? Have you understood that he's changing the sentence? First, he has told you about positive sentences, negative sentences, positive questions, negative questions, positive statements with a negative question tag, and a negative statement with a positive question tag. You have this in your English textbooks, right? You have your own textbooks, right? You have 6 types of sentences, past, present, future. We'll not go into grammar, but this is just an overview of what. And the most important thing is, you have to practice. You can't just listen to it and leave it. You have to practice again and again and again. Okay? I haven't gone to school. I haven't gone to school. I have been homeschooled. I have never gone to school. Don't do that. I want that. That one. Thank you very much. Okay, you can stay here. I have been, somebody was saying something?
I'm sorry. I am sorry because, English medium education is going on. I am not a translator. I am not here to translate whatever has happened. And I am here to tell you there are wonderful opportunities besides what Mr. Lakshman, who talked about IT and robotics. Okay, probably might have gone out. The point is, we have wonderful opportunities all around us. We have been looking at some distant thing like America, Dallas, something. Your neighboring school needs a trainer. Mr. Ram was telling me, for spoken English, for handwriting, for textbook reading. People have forgotten about reading the textbook. We have wonderful opportunities. I want you to give the papers away. I am here not to speak, but I thought of when Mr. Prasad Garu asked me to talk in this meeting, I thought I would ask you to ask me questions like this. Why don't you translate it? I'm not ready for that. Okay? I'm here to guide people who are studying in English medium and who need help. You always start learning a language from listening. Unfortunately, very unfortunately, the entire education system in the entire country starts from writing, which is the top skill. The pyramid is turned upside down. Our pyramid is very much in position, but education pyramid has turned upside down. We start learning a language from writing, and then we focus on somewhat reading, and then when we want to go for interviews, we think of speaking, and then when we want to write some international exams, we focus on listening skills. But the entire thing should be turned upside down. You learn in a very, very natural way only when you follow L, S, R, W with 3 arrows. That's my contribution. Especially for English. Because more than 65% of English words have silent letters. Can you tell me some silent letters? In a word, there are some silent letters. Pardon? Oh, psychology. See, we go to, again, psychology. We don't look at table. We don't look at simple things. What is E doing in table? Is it sounding? No. The unfortunate thing is, we always look at complicated things. I am here to make education simple, and I am always grateful to PMC for inviting me to give my expertise, which I gathered over a period of 45 long years, totally focused, not doing this or that, only on education, only on English language skills, and only on making the lives of children, very small children, their lives are being tortured in the name of education. Because that fellow is given a slate, A and B by teacher, and that fellow starts tracing the A, writing V. Because he doesn't know which is upside and which is lower side of the slate. He turns it upside down, traces. I have a recording, real-time recording of a child who was writing V and making a stroke in between. That is A. No, it should start from L, S, R, W. Thank you very much. Sir is here. And I have a lot of things to share. And I request you all to watch PMC channel for my classes with Ram sir and Prasad Garu. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ గురించి లక్ష్మీనారాయణ గారు చెప్తారు. Hi friends.
మీరు విన్నారు కదా క్లాస్ అంతా. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఒక ఇద్దరు ముగ్గురు మీ కాలేజీ నుంచి ఎవరు మాట్లాడతారో సెలెక్ట్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకోండి. మేము ఇందాక ఇంతసేపు క్లాస్ చెప్పినటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు ఇవ్వాలి. ముగ్గురు ఖచ్చితంగా స్టేజ్ మీదకి మీరు ముగ్గురు ఒకేసారి రావాలి. గర్ల్స్ నుంచి ఇద్దరు, బాయ్స్ నుంచి ఒక్కరు, ముగ్గురు లేదా నలుగురు రాండి ఎవరైనా సరే. ఫస్ట్ ఇది జెమ్స్. ఆయన ఇప్పుడు చెప్పిన ఆయన ఎవరు తెలుసా? ఏం చెప్పాడు? స్కిల్స్, కమ్యూనికేషన్స్, కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఈ 4 జీవితంలో చాలా అవసరం. ఆయన పేరేంటో తెలుసా? కిరణ్ సత్యమూర్తి ఆయన పేరు. కానీ కిరణ్ సత్యమూర్తి అంటే ఎవ్వరికి తెలియదు. జెమ్స్ కిరణ్ అంటారు. జెమ్స్ కొన్ని వేలాది మంది పిల్లల్ని జెమ్స్ లాగా తయారు చేశాడు ఖమ్మంలో. మేము అడ్వకేట్స్ అయినప్పుడు కూడా ఇంగ్లీష్ రాయటం రాదు. నాకు ఇంగ్లీష్ రాయటం రాదు, గ్రామర్ రాదు. మాకంతా నేర్పించాడు ఆయన. ఆయనతో క్లాసులు పెట్టించుకున్నాం. మా అడ్వకేట్స్ పెట్టించాం మా ఆర్గనైజేషన్ తరఫున, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున. ఎందుకు పెట్టించామంటే మేము చదువుకున్నప్పటికీ మేమంతా చదువుకున్న తెలుగు మీడియం చదువు, మాదంతా ఓనామాల చదువు. ఆయన అంత ఎక్స్పర్ట్. ఇప్పటికీ నాకు యూనివర్సిటీలో ఆయన ఎంఎస్సి జువాలజీ చేశాడు, నేను లా చేశాను నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో. ఆయన ఇప్పటికీ తపన పడుతున్నాడు. ఏమన్నాడు ఇందాక ఆఖరిలో? ఏమన్నాడు చెప్పండి? పిరమిడ్ ఏమవుతున్నాడు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అని చెప్పాడు ఆఖరిలో. వినలేదు మీరు? ఏమన్నారు? పిరమిడు కింద పడిపోతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద పడిపోతుంది, దాన్ని నిలబెట్టాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి జెమ్స్ కిరణ్. ఒక్కసారి క్లాప్స్ గట్టి కొట్టండి సార్కి. వండర్ఫుల్ సార్. చేపియండి. ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్? బాగున్నాయా? సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఒక దగ్గర యువతకు అందించాలి అన్న విజన్తో ఉన్నటువంటి లీడరే ఆనంద్ ప్రసాద్ గారు. ఆనంద్ ప్రసాద్ గారు, సో ఈ ఈజ్ ద లీడర్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్. సో వీరి కళ పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్. పిరమిడ్ మోడల్ ఏంటి అంటే ఈ యువతకి ట్రూత్ని అందించడం. ట్రూత్ అంటే ఏంటి? టీ ఫర్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీ పైన మీకు విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? మరి ట్రస్ట్ ఉండాలంటే 2 ఉండాలి. మీ ఇంటెన్షన్, మీ కాంపిటెన్సీ. మీ ఇంటెన్షన్ బట్టి, మీ ఇంటెన్షన్ ఎంత అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని ఉన్నా మీ కాంపిటెన్సీ అంటే మీ క్యాలిబర్, ఆ క్యాలిబర్ దగ్గరనే అందరూ అటు ఇటు అవుతూ ఉంటారు. మనం కోల్ బెల్ట్లో ఉండి కూడా వీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అని సారు ప్రూవ్ చేయాల. వారు విద్యార్థులు కూడా అలా అద్భుతంగా మాట్లాడారు. సో మనం ఏదైతే స్కిల్ నేర్చుకుంటూ ఉంటే అవర్ క్యాలిబర్, అవర్ కాంపిటెన్సీ విల్ డెవలప్. ఇంటెన్షన్ చెప్పండి. ట్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్షన్ ప్లస్ కాంపిటెన్సీ. కాంపిటెన్స్ అంటే మీ క్యాపబిలిటీ. కొంతమంది క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది, తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది తక్కువ పడుతుంది. కానీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉందంటే ఏదైనా నేర్చుకోవచ్చు. ఆ ఇంటెన్షన్ని స్ట్రాంగ్ చేసేదే మెడిటేషన్. మెడిటేషన్ చేసినప్పుడు మీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటుంది, కాంపిటెన్సీ అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ తర్వాత ఆర్ ఫర్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మరి మీ పైన మీకు రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ అంటే ఏంటి? రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసా అసలు? చెప్పండి. గౌరవం. అబ్బా, గౌరవం అంటే చెప్పండి. ఇక రెస్పెక్ట్ మనం కోల్ బెల్ట్ కదా, ఇంత ధైర్యంగా చెప్పేస్తాం. రెస్పెక్ట్ అంటే గౌరవం, గౌరవం అంటే రెస్పెక్ట్. అసలు రెస్పెక్ట్ అంటే తెలియాలంటే ఏది రెస్పెక్ట్ కాదో తెలియాలి ముందు. చెప్పమంటారా వద్దా? రెస్పెక్ట్ అంటే చెప్పండి నాతో పాటు, రైట్ ఎవాల్యుయేషన్. ఏంటో చెప్తాను చూడండి. మనము అయితే ఓవర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం మనల్ని మనం, లేదా అండర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. కానీ రైట్ ఎవాల్యుయేషన్ చేసుకోం మనం. అవునా?
రెస్పెక్ట్ అంటే నీ పట్ల నీకు సరి అయిన అవగాహన ఉండడం, సరి అయిన అంచనా ఉండడం. చూడండి, మీకు మార్కులు బాగా వచ్చాయనుకోండి, అబ్బా అసలు నీలాగా ఈ ప్రపంచంలో ఎవరు చదవరమ్మా అని పొగుడుతారు మీ పేరెంట్స్. అది ఓవర్ ఎవాల్యుయేషనా? ఏమంటారు దాన్ని? ఓవర్ ఎవాల్యుయేషన్. ఒక్కసారి తక్కువ మార్కులు వచ్చాయనుకో, నీ నీకు మొహానికి చదివే రాదు పో అంటారు. ఏం చేశారు? అండర్ ఎవాల్యుయేషన్. మీరు కూడా ఏం చేస్తున్నారు? అయితే ఓవర్ ఎవాల్యుయేషన్ లేదా అండర్ ఎవాల్యుయేషన్. రెస్పెక్ట్ అంటే చెప్పండి, యాక్షన్ చేయండి. కమాన్, యాక్షన్. రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మై సెల్ఫ్ ఈజ్ రెస్పెక్ట్. అది ఓవర్ ఎవాల్యుయేషన్ వద్దు, అండర్ ఎవాల్యుయేషన్ వద్దు. రెండు లేకుండా మిమ్మల్ని మీరు సరిగ్గా ఎవాల్యుయేషన్ చేసుకోవడమే రెస్పెక్ట్. అది ధ్యానం నేర్పిస్తుంది. ట్రూత్లో ఉన్న నెక్స్ట్ లెటర్ ఆర్. నెక్స్ట్ లెటర్ ఏంటి? టీఆర్ అయిపోయింది. నెక్స్ట్ యూ ఫర్ యూనివర్స్. చెప్పండి, ఇలా చెప్పండి. యూనివర్స్లో ఏముంది? ఫస్ట్ లెటర్ యూ. ఎవరు? యూ. యూ యూ కదా. అంటే ఏంటి? యూనివర్స్ గురించి తెలుసుకోవాలంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. గట్టిగా కొట్టాలి, చెప్పాలి మరి. అందుకే అక్కడ యూ ఉంది, కరెక్ట్గా సెంటర్లో ఉంది చూడండి. ఓకేనా? నీ పైన నీకు ట్రస్ట్ పెరగాలన్నా, నీ పైన నీకు రెస్పెక్ట్ పెరగాలన్నా నీకు నువ్వు అర్థం అవ్వాలి. అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏమవుతుంది? ట్రూత్ఫుల్గా ఉండగలుగుతాం. ట్రూత్ఫుల్నెస్ అంటే చెప్పాలి. ట్రూత్ఫుల్ అంటే నిజాయితీగా ఉండడమా? అబ్బా, ఇంకా చెప్పండి. అదంతా 1947. అబద్ధాలు ఆడొద్దు, అదంతా 1947. కూర్చో. అబద్ధాలు ఆడొద్దు అనేది అది 1947. ట్రూత్ఫుల్నెస్ అంటే చెప్పండి, కమాన్ చూపియండి. మనసా వాచా కర్మేణ అంటే ఆలోచనలో, కమాన్, నేను నా ఆలోచనలో, నా మాటల్లో, నా పనుల్లో ఒకలాగే ఉంటే నేను ట్రూత్ఫుల్గా ఉన్నట్టు. ఉన్నారా? మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతల్లో మరోటి. ఆ మూడింటి మధ్యన సింక్రానిసిటీని డెవలప్ చేసేదే ధ్యానం, ఇలాంటి వర్క్షాప్స్. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఏంటి? హెచ్ అంటే ఇదా? 2 హెచ్లు ఉన్నాయి మనకి, 2 హెచ్లు ఉన్నాయి. ఏంటిది? ఉందా? ఎప్పుడో జెండు బామ్ హెడేక్ వచ్చినప్పుడు జెండు బామ్ పెట్టుకున్నప్పుడు గుర్తొస్తుంది ఇక్కడ ఒకటి ఉందని. అవునా? ఎస్ ఆర్ నో? అంటే హెడ్తో జీవిస్తున్నాం మనం. హార్ట్తో జీవించడానికి స్పిరిచువల్ సైన్స్, ఆత్మవిద్య కావాలి. యువత ఆత్మవిద్య నేర్చుకుంటే వివేకానంద లాగా, కృష్ణ భగవానులాగా, రాముడిలాగా ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈజ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఎడ్యుకేషన్ అంతా హెడ్ కోసమే ఉంది, హెడ్తో ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం హార్ట్తో జీవించడానికి, రెండిటిని కలగలిపి జీవించడానికి. అంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. చూపించండి ఒకసారి. 2 బ్రెయిన్ ఉన్నాయా? ఉందా లేదా? చూపించండి. రైట్ పార్ట్, లెఫ్ట్ పార్ట్ ఉన్నాయా? మీరు 5th క్లాస్ లోపు చాలా యాక్టివ్గా ఏదంటే అది గ్రాస్ప్ చేసుకోగలిగేవారు కదా, అవునా కదా? 5th లోపు అందరూ జెమ్సే. నేనైతే డబుల్ జెమ్ అందరికన్నా 5th క్లాస్లో. ఎందుకంటే కోల్డ్ బెల్ట్ బెల్లంపల్లి కదా, చాలా ఫాస్ట్గా చదువుతాం మేము. ఎందుకు? రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. క్లాసు పెరుగుతున్నా కొద్దీ, ఏజ్ పెరుగుతున్నా కొద్దీ లాజిక్ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ పార్ట్. ఎందుకు ఇట్లా? నేను చేయపో, నాకొద్దు పో, ఫినిష్. ఇప్పుడు ఎందుకు యువత సఫర్ అవుతున్నారు తెలుసా? లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్గా ఉంది.
సోషల్ మీడియా అంతా కూడా మీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని బాగా ఎక్కువ యూజ్ చేయడానికే వాడుతున్నారు. టెక్నాలజీ అంతా మీ లాజిక్నే వాడడానికి. కానీ మీ క్రియేటివిటీ ఎటు పోయింది? క్రియేటివిటీని వాడే అవకాశమే లేదు. అందుకోసమే ఆత్మవిద్య, స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్స్ విత్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ధ్యాన సాధనతో ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రారంభమవుతుంది. యువత ధ్యానం చేసినప్పుడు ఈ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెండిటి మధ్యన అలైన్మెంటుతో చక్కగా లాజిక్ ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేస్తూ క్రియేటివిటీతో అద్భుతంగా జీవిస్తారు అని చెప్పడం కోసమే మేమందరం చేసిన సాధనలే మీ ముందు అందించడానికే ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం. ఇలాంటివి కావాలా వద్దా? కావాలా? ఫ్యూచర్లో కావాలా? మీ కాలేజీల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యూచర్లో రాబోయే తరాల్లో మీరు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పాలి. ఇందాక సత్యమూర్తి సార్ హ్యాస్ క్రియేటెడ్ ఏ గ్రేట్ లీడర్షిప్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే వచ్చి చెప్పారు. నెక్స్ట్ మీరు క్లాసెస్ తీసుకోవాలి. మీ వెనకాల మేము ఉంటాం. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ట్రైనర్ లైక్ దిస్? ట్రైనర్, మీరు ట్రైనర్ అంటే ఎంప్లాయ్మెంట్ అయ్యేదా అవదా అనుకుంటారా? మీరు ఎక్కడున్నా ట్రైనింగ్ ఇవ్వగలగాలి, మాట్లాడగలగాలి. మీరు ఏ ప్లేస్లో ఉండాలనుకున్నా. సో ఇది TRUTH, ట్రూత్. చెప్పండి. టీ అంటే ఫైనల్గా ఒకసారి రివిజన్ చేద్దాం. T ఫర్ ట్రస్ట్, నెక్స్ట్ R ఫర్ రెస్పెక్ట్, నెక్స్ట్ U ఫర్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ T ఫర్ ట్రూత్ఫుల్నెస్, H ఫర్ హార్ట్ఫుల్ లివింగ్. ఇది ఈ ట్రూత్ని మీకు అందించడానికి ఆనంద్ ప్రసాద్ గారు, గట్టిగా చప్పలు కొట్టని వారికి. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాం చేయబోతున్నారు. మీ దగ్గరకు వస్తారు. మీ కాలేజీలో కూడా మీరు అడగండి, మీ HODస్కి చెప్పండి మాకు ఈ ప్రోగ్రాం కావాలని. మేమందరం వచ్చి మీకు ప్రోగ్రాం ఇస్తాం. ఒకసారి నిలబడండి సార్. ఎందుకంటే తను యువకుడుగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ జ్ఞానం లేక. బిజినెస్లు పెట్టారు, ఎన్నో లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. ఇక ఏ విద్యార్థి ఈ జ్ఞానం లేక ఇబ్బంది పడొద్దు అన్న ఏకైక విజన్తో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. గట్టిగా చప్పలు కొడదామా? ఆనంద్ ప్రసాద్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎలా ఉంది ప్రోగ్రాం? గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళని వాళ్ళు లీడ్ చేసుకుంటూ ప్రపంచాన్ని లీడ్ చేసే స్థాయికి వెళ్ళాలి. అది మన జ్ఞానంతో, మన కమ్యూనికేషన్ స్కిల్స్తో, మన టెక్నాలజీతో. అందుకనే ఇవన్నీ కలిసి వచ్చేట్టుగా యాక్చువల్గా ఇంకొక డాక్టర్ గారు కూడా ఉన్నారు, డాక్టర్ రామచంద్రరావు గారు. మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా తినాలి అనే విషయాలు చెప్పడం కోసం ఈరోజు యాక్చువల్గా ఆయన రాలేకపోయారు. ఎందుకంటే మనం ఇంట్లో ప్రతిరోజు నిత్యం వాడుకునే వస్తువులు, వంటిల్లే వైద్యశాల, అమ్మే ప్రకృతే అమ్మ అనే ఒక కాన్సెప్ట్తోని మన ఈ వంటింట్లో ఉండే పదార్థాలతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి. మనం కడుపు నొప్పి వేస్తే ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కో లేకపోతే డాక్టర్ దగ్గరకో. వాము తింటే పోతుంది అనే విషయాన్ని మరి చిన్నప్పుడు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ట్యాబ్లెట్ వేసుకుంటావా అంటారు. తలనొప్పి లేసినా, జ్వరం కలిగినా చిన్న చిన్న టిప్స్ ద్వారానే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనకున్న అన్ని అనారోగ్యాలు తగ్గించుకోవచ్చు. ఆడపిల్లలకు కానీ మిగతా అందరికీ కూడా వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు మన అరిచేతిలోనే, మన వంటిల్లోనే ఉన్నాయి అలాంటి విషయాలు. అలాగే మన మైండ్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని చిన్న చిన్న టిప్స్ ఇందాక చెప్పారు కదా రాముగారు, ఒక కమాండ్స్, మనం కంప్యూటర్లో కమాండ్ ఇస్తే అది ఏమైనా చేస్తుంది. అలాగే మన మైండ్కి కమాండ్ ఇస్తే అది ఎలా కావాలంటే అలా దాన్ని మార్చుకోవచ్చు. సో ఈ ధ్యానం ద్వారా మనం ఒక లీడర్గా ఎదగొచ్చు. ఒక స్వామి వివేకానంద మరి భారతదేశంలో అద్భుతంగా ఆయన ఏమన్నారు, నాలాంటి వాళ్ళని ఒక 10 మంది యువకులు నాకు ఇవ్వండి, దేశాన్ని మొత్తం బాగు చేస్తా అని. మరి ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనం చేయలేమా? చేయగలమా లేదా? కాబట్టి మనం ఖమ్మం పట్టణాన్ని మొత్తం కూడా మనలాగా మనం తయారవుదాం, మరి తయారు చేసుకుందాం. దానికి బాబు అది ఆ గ్రూపు, హలో క్యూఆర్ కోడ్ అమ్మా, ఆ క్యూఆర్ కోడ్
మీరందరూ షేర్ చేసుకోండి. ఆ గ్రూప్లో మరి మీరందరూ కలిసి, మరి సార్ చెప్పారుగా రాము గారు, మీ వెంట మేము ఉన్నాం మిమ్మల్ని తయారు చేయడానికి. మీకు మీరుగా తయారు కావాలి, మీకు గైడ్ చేయడం కోసం మేము ఉన్నాం. కాబట్టి మీరు తయారయ్యి మన ఖమ్మం పట్టణాన్ని మొత్తం కూడా అద్భుతంగా మనం తయారు చేసే బాధ్యత తీసుకుందామా? చెప్పండి, తీసుకుందామా? మరి మన కమ్యూనికేషన్ స్కిల్స్ మరి అద్భుతంగా మనకు నేను నేర్చుకోవాలంటే ఇతరులకు నేర్పించాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీకు ఏం తెలిస్తే అది పక్కన వాళ్ళకి చెప్పండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు నేర్చుకుంటారు. కాబట్టి మనం నేర్చుకోవడం, నేర్పించడం ఈ విషయాలపైన మనం దృష్టి పెడదాం. మరి నేను నేర్చుకోవడం కోసం నేర్పించడం మొదలుపెట్టాను. అలాగే మీరు నేర్పించాలంటే ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి, అలా జెడ్ వరకు మనం చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రైనర్స్గా తయారవుదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి ఇంత అద్భుతమైనటువంటి విషయాలను మా అందరికీ పంచినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇంత అద్భుతంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఓపికగా మీరంతా ఇక్కడ ఉన్నందుకు మీకు కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ. ఎవరు వస్తున్నారు? నలుగురు ఎవరు వస్తున్నారు? రాండి తొందరగా, స్పీడ్. కాదు, మీరు మాకేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదరా. ఎవరు వచ్చి మాట్లాడతారు? తొందరగా రండి. ఏంది ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ మేము అనుకోవాల్సి వస్తుంది. సారు మరి మీకు చెప్పిన సార్ మనం ప్రియదర్శిని స్టూడెంట్ అంట. తొందరగా రావాలి. ఎవరు వస్తున్నారు? తొందరగా రండి. స్టేజ్ అంటే భయం ఉందా మీకు? మా క్లాస్ చెప్పినంత ఉపయోగం లేదు. ఇప్పుడు మా బాధ అది, నా బాధ. ఇన్ని గంటలు మొత్తుకొని ఇన్ని చేస్తే మీలో మీరు ఏమి చేయాలనేది కూడా మీరు చెప్పలేకపోతే ఈ క్లాస్ చెప్పిన ఉద్దేశం ఏంటి? మాకు 8 hours క్లాస్ తీసుకొని మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ లేకపోతే ప్రయోజనం ఏంటి? ఎవరు వస్తారో వాళ్ళకి గట్టి క్లాప్స్ కొట్టండి. త్వరగా రావాలి. ఇద్దరికే ఛాన్స్. టైం కూడా 4 తగ్గించేసాం. ఇద్దరే. త్వరగా, బీ ఫాస్ట్. ప్రియదర్శిని కాలేజా, బొమ్మ కాలేజ్ ఎవరు వస్తారు? తొందరగా రండి. మంచి గిఫ్ట్ ఇస్తాను వచ్చి మాట్లాడిన వాళ్ళకి. లేకపోతే మా అమ్మాయిలతో చెప్పాల్సి వస్తుంది. వద్దంటున్నారు మీరు. స్టేజ్ మీదకి రాలేరా? మైక్ పంపించమంటారా? ఏది కావాలి? స్టేజ్ మీదకి రావాలి ఇద్దరు తొందరగా. సరే, ఈలోపు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మన ఖమ్మం డాక్టర్ అన్నం శ్రీనివాసరావు గారు ఒక్కసారి స్టేజీ పైకి రావాల్సిందే కోరుతున్నాను. వారు ముగింపు ఉపన్యాసం ఇస్తారు. ముగింపు ఉపన్యాసానికి వచ్చినటువంటి డాక్టర్ అన్నం శ్రీనివాసరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఆయన రోజు మీరు పేపర్లో చదువుతున్నారా? అన్నం శ్రీనివాసరావు గారి పేరు విన్నారా? వినలేదా? శవాలను మోసకపోతాడు, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్తాడు, పిచ్చోళ్ళని బాగు చేస్తాడని రోజు పేపర్లో వస్తుంది. చదవలేదు ఎవరు? చదవలేదా? పోనీ అన్నం ఫౌండేషన్ అనే పేరు విన్నారా? అన్నం ఫౌండేషన్ నిర్మాత ఆయన ఒక చిరు ఉద్యోగి. బిఎస్ఎన్ఎల్ అంటే తెలుసా? ఏంటది? బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటమ్మా? సిమ్ కార్డ్స్. బిఎస్ఎన్ఎల్ అంటే సిమ్ కార్డ్ అని తెలుసు. కానీ ఒక టెలిఫోన్ వ్యవస్థ మన భారతదేశంలో 200 సంవత్సరాల క్రితం లైన్లు వేసి, అంటే మీరు ఆ టెలిఫోన్ చూడలే, ఇట్లా తిప్పితే ట్రంకాలు కలిసేది. ఇక్కడి నుంచి ఒక ఊరి నుంచి ఒక ఊరికి మాట్లాడుకోవాలంటే ఆ రోజుల్లో టెలిఫోన్ ఇట్లా తిప్పేవాళ్ళు అనమాట. తిప్పితే అక్కడ వాళ్ళకి వినపడేది. ఆ సిస్టమ్ ఆ రోజులు. అలాంటిది ఇలా టెక్నాలజీ మనకి సెల్ ఫోను, ఐఫోన్లు, చాలా రకాల ఫోన్లు వచ్చి చెడగొట్టేసింది మనల్ని అందరినీ. ఓకేనా? ఈలోపు మీరిద్దరూ త్వరగా రావాలి. ఎవరు వస్తారో డెసిషన్ తీసుకోండి. ఈలోపు మా అన్నం శ్రీనివాసరావు గారికి చిన్నపాటి సన్మానం చేస్తాం.
అన్నం శ్రీనివాసరావు గారు అనేసి చాలా అద్భుతమైన వ్యక్తి, ఒక బ్రహ్మాండమైన వ్యక్తి. ఆయన చేసిన సేవలు మామూలు సేవలు కాదు. మీరు ఆయన గురించి తెలుసుకోండి యూట్యూబ్లో. మనకి గగురు పొడుస్తాయి, ఒళ్ళంతా కూడా గగురు పొడిచిద్ది, అలాంటి సేవలు చేశారు ఆయన. ఒక్కసారి సార్ రండి ప్లీజ్ సార్, ప్లీజ్. మిమ్మల్ని కలవటం చాలా గొప్ప విషయం సార్. వీళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో లెసన్ ఉంది. యాక్చువల్గా సార్ని చూడటమే చాలా గొప్ప విషయం. ఇది మీకు తెలియకపోవచ్చు, సార్ గురించి కలవటం అంటే చాలా గొప్ప విషయం. సార్ని వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీ గురించి విన్నాను కాబట్టి, మీ గురించి తెలుసు కాబట్టి అది అంత గొప్ప వ్యక్తి. ప్లీజ్ మాట్లాడు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ట్రూత్ ఫర్ యూత్ వాటి అబ్రివేషన్ కూడా ప్రతి లెటర్ గురించి గురువులు చెప్పున్నారు. దయచేసి యూత్ మరి మీకు ఈ దేశాన్ని పరిపాలించి, ఈ దేశాన్ని బాగు చేసి, ఈ దేశానికి అండగుండే యూత్ మీలాంటి వారు మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, మన బాధ్యత గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకొని బ్యాడ్ వైరస్ బారిన పడకుండా నేను పుట్టినందుకు ఈ దేశానికి సేవ చేయాలా. ఎందరో మహానుభావుల త్యాగఫలాలు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? భావితరానికి మనం ఏమి అందించాలా? ఎవరో వచ్చి ఆదుకుంటారు, ఎవరో వచ్చి చేస్తారని కాదు, నేను చేయాలి, మేము చేయాలి అన్న దృక్పథంతో ప్రతి వ్యక్తి ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ప్రతి వ్యక్తి కూడా మనుషులుగా భావించాలా. మనం ఈనాడు సుఖంగా ఉంటున్నాం, ఈనాడు ఇన్ని సౌకర్యాలు పొందుతున్నామంటే మన ముందున్న తరాల వాళ్ళ త్యాగఫలాలు మనం అనుభవిస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలా. ఈనాడు మనం ఆకలి అన్నం తింటున్నామంటే రైతులు ఎంతో కష్టపడి పండిస్తేనే మనం తినగలుగుతున్నాం. అనుకోవచ్చు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము కొనుక్కొని తింటున్నాం అని అనుకోవచ్చు. కాదు, డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని తినలేం, బంగారం ఉంటే ఆ బంగారం తినలేం. కాబట్టి వివిధ వర్గాల వారు చేసిన కష్టం మనం అనుభవిస్తున్నాం. అంచేత అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. మరి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సైంటిస్టు, ఒక డాక్టరు ఏది కావాలన్నా కానీ ముందు చదువు కావాలా, విద్య కావాలా. గురువులు చెప్పింది శ్రద్ధగా విని అనుకోవచ్చు, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను, ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడలేను. ఎవరిదైనా అదే మెదడు, ఎవరిదైనా అదే కళ్ళు, ఎవరిదైనా అదే నోరు. కానీ అందరికి కావాల్సింది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫీల్డ్. చక్కగా శ్రద్ధతోటి ఇక్కడ 2 మెమరీస్ ఉంటాయి, లిజనింగ్ మెమరీ అండ్ రీడింగ్ మెమరీ. మరి వాటిని శ్రద్ధగా మంచి మార్గం వైపు, భవిష్యత్తు వైపు ఆలోచించుకొని మీ పండంటి జీవితాలని ఆగం చేసుకోవద్దు. మీకుగా మీరు బతుకుతూ 10 మందికి బతుకుని ఇవ్వాలా. అలాగే మన కుటుంబంతో పాటు దేశం అంతా మన కుటుంబం అని భావించాలా. చదువుకున్నప్పుడు ప్లెడ్జ్ ఉంది, అందరూ చదువుకున్నాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి ఎంతమంది ఆ యొక్క ప్రతిజ్ఞని ఫాలో అవుతున్నారు, ఆచరించాలా? దయచేసి అర్థం చేసుకోండి. అలాగే మీరు మీ అమ్మా నాన్న, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, బంధువులందరూ సాఫ్ట్వేర్ అమెరికానో పోయి లక్షలాది కోట్లాది మంది డబ్బులు సంపాదిస్తున్నారు. మరి మా పిల్లలు కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ పిల్లల సామర్థ్యం, పిల్లల మెమొరీ కెపాసిటీ, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కూడా చూడాలా. మరి చదువు లేనంత మాత్రాన చదువు రానుళ్ళు కూడా అనేక రకాల మేధావులు ఉన్నారు. మరి మననే అసూలు భాష మన స్వర్గీయ అందశ్రీ గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. చదువు రాని వ్యక్తి, కూలీ నాలి జీతం చేసిన వ్యక్తి. మరి ఒక చదివే ప్రాధాన్యం కాదు, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామనో, ఆత్మహత్యలు చేసుకోవాలనో, నేను చూంచుకోలేనో, మా నాన్న లక్షలాది ఖర్చు పెట్టారనో చెప్పి బాధపడద్దు. ఒకసారి కాకపోతే 2 సార్లు అసలు ఈ చదువునే పక్కన పెడదాం. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే, నేను మరి రకరకాల కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉరి పోసుకుంటున్నారు, పాయిజన్ తీసుకొని చనిపోతున్నారు, రైలు కింద పడి ముక్కలు అవుతున్నారు. మరి ఇటువంటి మృతదేహాలన్నీ తీసిన వ్యక్తిగా నేను చాలా బాధపడుతూ, మాకు మనసున్నది,
మాకు పిల్లలు ఉంటారు, ఈ సమాజం అంతా కుటుంబం అనుకుంటాం. మరి అటువంటి దుర్భర స్థితుల్ని ఎన్నో మృతదేహాలు, అలాగే కరోనా వచ్చినప్పుడు 2000 కరోనా శవాలు, అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, ఏ వరుస ఏ బంధం లేదు, నేను బతికితే చాలు, ఆ కళ్ళకప్పుడని వైరస్ వచ్చేసి చంపేస్తుందని భయపడుతున్నారు. అలాగే మురిగిపోయిన ముక్కలైన శవాలు మరి వేలాదిగా తీస్తున్నాం. దయచేసి మీరు ఈ చక్కటి గురువు, మీ తల్లిదండ్రి గురువులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో రాణించి పండంటి జీవితాన్ని నిలబెట్టుకొని ఈ దేశానికి వెన్నెముకలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీ గురువులందరూ ఇప్పటివరకు గంటల తరబడి చెప్పారు. మరి నేను ఇంకా మాట్లాడాలంటే ఇది ఉంటుంది. మీరందరూ చదువుకున్నారు, చదువుకున్న పాఠ్యాంశాల్లో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ పాఠాలు ఉంటున్నాయి. వాళ్ళని మీరు చూడలేదు, వాళ్ళతో మాట్లాడలేరు. మరి నేను బ్రతుకుండగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ లెసన్, ద లెసన్ ఇన్ ద వారియర్ హూ బ్రోక్ ఆల్ బ్యారియర్స్. మీ కళ్ళ ముందు ఒక టెక్స్ట్ బుక్లో ఉన్న పర్సన్ ఉన్నాను. నేనేమైనా సైంటిస్ట్నా, నేనేమైనా పిహెచ్డీలు చేశానా, నేను అమెరికాలో చదువుకొని వచ్చానా? ఏమీ లేదు. 10th 3 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తిని. నా చదువు చూసి లెసన్లో పెట్టలేదు, త్యాగం చూసి, సర్వీస్ని చూసి పొందుపరిచినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. మీరు ఇందులో కొందరు చదువుకొని ఉండొచ్చు, చదువుకోకపోవచ్చు. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్లో ఏమైతే వస్తాయో అవన్నీ చూస్తారు. మరి మన మాజీ రాష్ట్రపతి గారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు గురించి తెలియని వాళ్ళు లేరు. 9th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లోనే క్వశ్చన్ నెంబర్ 33 అబ్దుల్ కలాం గారు 10 మార్క్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ 34 అన్నం శ్రీనివాసరావు 5 మార్క్స్. ఎస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మై డియర్ చిల్డ్రన్స్. బాగా చదువుకోండి, ఈ దేశానికి వెన్నెముకగా ఉండండి, మీ జీవితాలను బాగు చేసుకోండి. ఎలాంటి వైరస్ను బాధన పడవద్దు. అవి సిగరెట్ల, బీరా, గంజాయ అనేక రకాలుగా మనని కబళిస్తున్నాయి. దయచేసి ఆ బారిన పడొద్దని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసిన బాడీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చదువుకొని మీ బాగుపడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్. సార్కి చిన్న చిరు సత్కారం. ఈ క్యూఆర్ కోడ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. అది స్కాన్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ట్రూత్ ఫర్ యూత్. ఇలాంటి మీకు ప్రోగ్రామ్స్ కావాలి అంటే మీరు స్కాన్ చేసుకోండి. ఈ అమ్మాయి చెప్తుందా? అందరూ ట్రైనర్స్ కావాలని సార్ చెప్పారు కదా. మనం అందరం కలిసి వర్క్ చేయాలంటే మనకు ఒక కమ్యూనిటీ ఉండాలి, ఒక గ్రూప్ ఉండాలి. దానికోసమని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మనం అందరం మీట్ అయ్యి మనం అందరం డిస్కస్ చేసుకుందాం ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి యూత్కి. మీ అందరు యూతే కదా, నేను కూడా యూతే. అందరూ స్కాన్ చేసుకోండి. వి విల్ డిస్కస్. నా పేరు పౌర్ణిమ. నేను కవిత డిగ్రీ కాలేజ్ నుండి వచ్చాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను చిన్నప్పటి నుండి మెడిటేషన్ చేస్తున్నాను. అలా మా ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్ ఫ్యామిలీయే. కానీ నేను మెడిటేషన్ చేసింది ఎప్పటి నుండి అంటే నాకు 8 years ఉన్నప్పటి నుండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ. అందరూ స్కాన్ చేసుకోండి. మీకు తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్నీ నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఆ గ్రూప్లో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. Start speaking. Tell about yourself. Yes, sir. Thank you. Nice meeting you, sir. Nice meeting you. జెమ్స్ కాదు. సరేదా, నిలబడండి ఇక్కడ. నిలబడు, చెప్తావా? సో ఈ కార్యక్రమము ట్రూత్ ఫర్ యూత్ గట్టిగా చప్పట్లతో ఆనంద్ ప్రసాద్ గారి ద్వారా ఏర్పడిన ఇది అల్టిమేట్గా ఎన్నో అద్భుతమైన విషయాలు అందించాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.
ముఖ్యంగా లక్ష్మీనారాయణ సార్ అయితే ఎంత సపోర్ట్ చేశారో వారికి చప్పట్లు, రుక్మారావు గారికి గట్టిగా చప్పట్లు, సత్యమూర్తి గారికి, మరియు సత్యమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హైలైట్ అతను. వెరీ గుడ్ నాన్న, కీప్ గోయింగ్. హరీష్ సన్ ఆఫ్ ఆనంద్ ప్రసాద్, హరీష్ గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరు సహకరించారో అందరికీ థ్యాంక్ యూ. పిఎంసి చూస్తూ ఉండండి, డివిఎం గ్లోబల్ చూడండి, పిఎంసి పైమా, పిఎంసి ఇంగ్లీష్ అన్ని ఛానల్స్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, బొమ్మ కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా జిల్లా లైబ్రరీలో పోటీ చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించాలని మా అందరి తరఫున పిఎంసి తరఫున కోరుకుంటున్నాం. ఆ లైబ్రరీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి వివిధ యోగా సంస్థల టీచర్స్, సాధకులు, బోధకులు అందరికీ కూడా ఇచ్చేసి ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.